ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడిగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఎక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదన నేను. హల్లెలూయా. మనం ఈ వచనం ద్వారా అనేక సంగతుల్ని ధ్యానించడానికి ప్రభు కృపించాడు. అందులో ముఖ్యంగా ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 2వ వచనంలో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మనం ప్రారంభంలో చూసిన మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, పరలోకంలో తలుపు తెరవబడింది అంటే అర్థం ఎవరినో ఇన్వైట్ చేస్తున్నారు లోపలికి ఎవరినో రమ్మంటుంటే పరలోకం యొక్క తలుపులు తెరవబడతాయి. పరలోకం తెరవబడ్డం, ఆకాశం తెరవబడ్డం అంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి ఎవరో సమాచారం ఇస్తున్నారు, లేదా ఎవరో అక్కడి నుంచి వస్తున్నారు. అక్కడి నుంచి ఎవరైనా రావాలైనా చెప్పాలైనా పరలోకం తెరవబడుతుంది, లేదా ఆకాశం తెరవబడుతుంది. ఏమో దానికి ఏదైనా లేయర్ ఉంటుందో, దానికి ఏదైనా వాల్స్ ఉంటాయో, అది ఎవరో ఎలాగ క్రియేట్ చేశాడో మనకు తెలియదు. కానీ ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం డోర్స్ ఓపెన్ చేస్తాడు. పరలోకం తెరవబడి, ఒక పరలోకంలో తలుపు తెరవబడింది. యోహాను అక్కడికి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఇంకో మాట చూసారా? ఆ మాటలన్నీ వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదని అన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు యోహానుతో, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుస్తాను. అక్కడ రాయబడింది, వెంటనే నేను ఆత్మవశుడనై పరలోకాన్ని చూశాను అంటాడు. ఆత్మవశుడు ఏంటి? ఆత్మవశుడు ఏంటి? ప్రకటన గ్రంథం అంతా చూస్తున్నప్పుడు నాకేం కనిపించినాయి అంటే, సింహాసనంలో నుంచి ఆయన ఇలా మాట్లాడాడు, గర్భాలయములో ఉన్న సింహాసనం నుంచి ఆయన ఇలా మాట్లాడాడు, దేవాలయములోంచి ఆయన ఇలా మాట్లాడాడు, పరలోకము నుండి ఆయన ఇలా మాట్లాడాడు. ఎన్నోసార్లు దేవుడు యోహానుతో మాట్లాడడం, దేవుడు దూత ద్వారా యోహానుతో మాట్లాడడం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం అంతా యోహానుతో దేవుడు మాట్లాడేవే. యోహాను ఎవరితో మాట్లాడేవి కాదు. యోహాను సువార్త ఏంటి? యోహాను మనకేదో చెప్తున్నాడు, మాతో ఇలా చెప్పాడు యేసుక్రీస్తు, మాతో ఇలా చెప్పాడు యేసుక్రీస్తు అని యోహాను మనకి చెప్తున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి యోహానుతో మాట్లాడాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేడగది మీద పరిశుద్ధాత్మను యోహాను పొందుకున్నాడు. ఆత్మ యోహానులోనికి వెళ్ళింది, అంతే కదా. మేడగది మీద యోహానులోనికి ఆత్మ వెళ్ళాడు. యోహాను లోనికి ఆత్మ వెళ్ళినప్పుడు యోహాను దేవుని గురించి ఇతరులతో మాట్లాడాడు. దేవుని యొక్క గొప్ప కార్యములను వారి వారి భాషల్లో వివరించుచున్నాడు అనే మాట ఉంది. ఆత్మ మనలో ఉంటే మనం దేవుని గురించిన గొప్ప కార్యాలని ప్రజలకు చెప్తాం. ఆత్మ చేతిలో మనం ఉన్నాం అనుకోండి, మనలో ఆత్మ ఉంటే మనం దేవుని గొప్ప కార్యాలు చెప్తాం. ఆత్మలో మనం ఉన్నాం అనుకోండి, దేవుడు మనతో గొప్ప కార్యాలు చెప్తాడు. హల్లెలూయా. తేడా ఉంది. అందుకే మేడగది మీద కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, యోహానులో దేవుడు ఉన్నప్పుడు, యోహానులో ఆత్మ ఉన్నప్పుడు యోహాను ప్రభు గురించి చెప్పాడు మనకి. పత్రికలు చదివారా? యోహాను పత్రికలు. మనం ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలి అని దేవుని గురించి యోహాను మనతో మాట్లాడుతున్నాడు. కానీ ప్రకటన గ్రంథం ఏంటో తెలుసా? ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా వెనక నుంచి ప్రభువు నేరుగా మాట్లాడడం చూశాడు. హల్లెలూయా. ఆత్మవశులు దేవుని యొక్క స్వరాన్ని వినగలరు. ఆత్మవశమైన వాడు దేవుని ప్రసన్నతను చూశాడు. వెనక తిరిగి చూసినప్పుడు ఆయన ముఖము, గొంతు, కన్నులు, ఆయన కాళ్ళు, చేతులు, ఆయన వస్త్రమును వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన స్వరం ఎలాగుందో వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఉన్నాడో చూశాడు. ఆ తర్వాత 2వ అధ్యాయం 3వ అధ్యాయం స్వయంగా దేవుడు యోహానుతో మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? ఇంతకుముందు యోహానులోంచి ఉండి ఆత్మావేశం వల్ల రాశాడు, ఆత్మ ప్రేరణ వల్ల రాశాడు. అంటే ఆత్మ లోపల ఉండి చెప్తుంటే యోహాను రాశాడు. కానీ ఈ ప్రకటన గ్రంథం ఏంటో తెలుసా? ఆత్మ వశుడైపోయాడు. ఆత్మ వశుడైనప్పుడు దేవుడు నేరుగా మనుషులతో మాట్లాడతాడు. దేవుణ్ణి నరుడు చూడగలడు,
నరుడు దేవునితో మాట్లాడగలడు. ఆత్మవశుడయ్యాడు, అవన్నీ విన్నాడు. విన్న తర్వాత ఆకాశం తెరవబడ్డం, పరలోకంలో తలుపు తెరవబడి ఇక్కడికి ఎక్కి రమ్మని స్వరం వినగానే మళ్ళీ ఏమైపోయాడు యోహాను? ఆత్మవశుడై. చూసారా మాట? వెంటనే నేను ఆత్మవశుడినైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం. చూసారా? ఆత్మవశులమైనప్పుడు దేవుని స్వరం నేరుగా మనకి వినబడే అవకాశం, దేవుణ్ణి నేరుగా మనం చూసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆరాధన చేస్తున్నప్పుడు, ఆరాధనలో మనం బాగా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, ఆత్మచేత బాగా నింపబడినప్పుడు, ఆత్మ యొక్క వశంలోకి, ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు పరలోకాన్నో, ప్రభువును, లేదా ఎక్కడ దూతలను, లేదా ఎక్కడ ప్రభు యొక్క సంచారాన్ని చూసి ఏడుస్తాం లేదా అరుస్తాం. ఆ సంతోషాన్ని తట్టుకోలేక ప్రభువుని ఘనపరచడం ఏదో ఒకటి చేస్తాం. ఉత్తప్పుడు ఎందుకు చూడలేదు? ఆత్మ కలిగి ఉండడానికి, ఆత్మ నింపబడ్డానికి, ఆత్మ వశం అవ్వడానికి తేడా ఉంది. ఆత్మ వశం అంటే ఇక అతడు ఏం చేస్తున్నాడో తనకు తెలియదు, అతను ఏం మాట్లాడుతున్నాడు, ఆమె ఏం మాట్లాడుతుందో వాళ్ళకి తెలియదు. అది ఆత్మవశం. ఓ ప్రవచన వరం ఉన్న వ్యక్తి పక్కన కూర్చుని, అన్న నా గురించి 2 ప్రవచనాలు చెప్పు అను. అవుతుంది? అది అవదు. అదే ఎక్కడో తన మంచి ప్రార్థనలో ఆత్మ చేత నింపడు, ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు, ఉన్నప్పుడు నువ్వు అడగనక్కర్లేదు, మాట్లాడతాడు దేవుడు నీతో. హల్లెలూయా. తేడా ఏంటి? ఆత్మ వశుడయ్యాడు. దేవుడు తన నోటిని వాడేసుకుంటున్నాడు, గొంతుని వాడేసుకుంటున్నాడు, ఎమోషన్స్ని వాడేసుకుంటున్నాడు. ఏం జరుగుతుందో ఈ వ్యక్తికి తెలియదు. చూస్తుంటాడంతే దూరం నుంచి, తనను దూరం నుంచి చూస్తుంటాడు. దేవుడు తనను వాడేసుకుంటాడు. అది ఆత్మవశం. ఆత్మవశులై ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు స్వరం వినగలుగుతాం, ప్రభు తాకిడి చూడగలుగుతాం, అండ్ ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని మనం చూడగలుగుతాం. అనేక సంగతులు దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడడం, ప్రార్థనాపూర్వకంగా దేవా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాకు తెలియచేయని బైబిల్ చదువు, ఒక్కొక్క విషయాన్ని ప్రభు మాట్లాడుతుంటే ఒళ్ళంతా జలధరించిపోతుంది. ఆత్మవశులమైనప్పుడు దేవుడు నేరుగా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ అనుభవం క్రైస్తవ్యానికి లేకపోవడం వల్ల దేవుడు మాట్లాడతాడా, దేవుడు కనపడతాడా అని క్రైస్తవులే అంటారు. క్రైస్తవులే. ఏంటి కారణం? ఆత్మవశం అవుదాం. మనలోకి దేవుని ఆత్మ వచ్చి ఉండొచ్చు, కానీ నేనేమంటున్నానంటే దేవుని ఆత్మలోనికి మనం వెళ్ళిపోవాలంటున్నాను. హల్లెలూయా. ఆత్మవశులైనప్పుడు కొన్నిసార్లు కాంగో కొట్టేవాళ్ళు అంటారు, అసలు నాకు తెలియలేదని ఎలా కొట్టాను. ఏమి అంటే ఆత్మవశమైనప్పుడు వాళ్ళకి తెలియలేదు. ఈ పాట ఎలా రాశాను నాకు తెలియదండి, ఆ టైంకి అలాగా రాసేసాను. ఆత్మవశులైనప్పుడు దేవుడు తనతో గొప్ప కార్యాలు చేయించుకోగలడు, గొప్ప విషయాలు చెప్పగలడు. నేను దాన్ని గమనించాను. యోహాన్ని చూస్తూ ఉంటే ఆత్మచేత నింపబడినప్పుడు, ఆత్మ పొందుకున్నప్పుడు, ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఒకలాగా ఉన్నాడు, ఆత్మవశుడైనప్పుడు ఒకలాంటి ప్రత్యక్షతలు తను చూశాడు. ఆ ఆత్మవశమయ్యే కృప దేవుడు పలుమార్లు మనందరికి అనుగ్రహించునుగాక. మనం ఏం చూసాం? ఒక ఆర్డర్ ఏదోలాగా మనం పాటలు పడి చూసాం. దాన్ని చాలా సింపుల్గా మనం వెళ్ళిపోదాం. 1వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రత్యక్షత, 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7 సంఘములకు దేవుడిచ్చిన వర్తమానం, 4వ అధ్యాయం పరలోక దర్శనం, 5వ అధ్యాయం చెప్పండి గొర్రెపిల్ల 7 ముద్రలు తీసుకున్నాడు, 7 ముద్రల గ్రంథం తీసుకున్నాడు 5వ అధ్యాయంలో. వద్దు, స్లిప్పులు వద్దు. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వ అధ్యాయంలో 144,000 మంది ముద్రించబడ్డారు. లెక్కకు విస్తారమైన వాళ్ళు పరలోకంలో కనిపించారు. 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడింది. 7 బోర్లు పట్టుకున్న వాళ్ళు కనబడ్డారు, 4 బోర్లు ఊదేశారు. 9వ అధ్యాయంలో 5వ బోర ఊదబడినప్పుడు మిడతలు వచ్చాయి. 6వ బోర ఊదినప్పుడు భయంకరమైన యుద్ధం జరిగింది. 20 కోట్ల మంది సైనికులు వచ్చి భూమి మీద, అంటే ఈ క్రీస్తు విరోధి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేస్తారేమో వాళ్ళు, భూమి మీద 3వ వంతు ప్రజల్ని 20 కోట్ల సైనికులు ఒకటి పక్షంగా ఉండి యుద్ధం చేసి చంపేశారు. 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూత చిన్న పుస్తకం పట్టుకుని కనిపించాడు.
11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు ప్రవచించారు, 7వ బోర ఊదబడింది. 12వ అధ్యాయంలో సూర్యుని ధరించిన ఒక స్త్రీ, ఆ స్త్రీ ఆ 12 నక్షత్రాలు సూర్య చంద్రుల్ని ఆధారం చేసుకుని ఆ స్త్రీ ఇశ్రాయేల్ జనాంగమని, ప్రసవ వేదన అంటే సువార్తని, కనడం అనగా మార్పు చెందడం అని, మార్పు చెందిన వాళ్ళని క్రీస్తు విరోధి అనేవాడు చంపుతాడని, ఆ ఘటసర్పం చంపుతుందని, అది ఆ పరలోకం తీసుకుపోతారని, ఆ వ్యక్తులు వెళ్ళిపోతారని పరలోకం. తర్వాత పరలోకమందు యుద్ధం జరగడం. 12వ అధ్యాయం చాలా ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. ఈ స్త్రీయే కాదు, పరలోకంలో యుద్ధం జరగడం, వాడు ఘటసర్పం భూమి మీద తోయబడ్డం అనే విషయాన్ని మనం చూసాం. ఆ స్త్రీ 3.5 సంవత్సరాలు, ఆ స్త్రీతో పాటు ఆమె శేషించబడిన జనాంగం కూడా దాచబడింది అని చూసాం. 13వ అధ్యాయం, క్రూర మృగానికి ఘటసర్పం తన అధికారం సింహాసనం ఇచ్చేసింది. చూడండి, దేవుడు కుమారుడికి ఇచ్చి పంపించాడు అన్నట్టు కనబడేదాన్ని ఈడ అదే ఇంప్లిమెంట్, మొత్తం కాపీరాజే కదా ఈడు. కాపీ చేసి ఏం చేశాడు, తన అధికారాన్ని బలాన్ని అంతటినీ క్రూర మృగానికి ఇచ్చి ఆ క్రూర మృగాన్ని హైలైట్ చేయడం. తర్వాత 666 ముద్ర అనేది 13వ అధ్యాయంలో మనం చూసాం. 14వ అధ్యాయంలో 144,000 మంది సియోన్లో ఉండడం. వారు ఏ స్త్రీతో అయితే వాళ్ళు స్త్రీతో వ్యభిచరించరు లేదా ఈ విషయాలు మనం చూసాం. అపవిత్రపరచబడిన వాళ్ళు ఎవరో 144,000 మంది చూసాం. ఆ స్త్రీ ఎవరో చూడడానికి మనం 17వ అధ్యాయం 18వ అధ్యాయం చూసాం. ఎందుకంటే 17, 18 అధ్యాయాలు అక్కడ జరిగిన విషయాలే. 16 తర్వాత జరిగే విషయాలు కదా, 16కు ముందు జరిగే విషయాలే, 16వ అధ్యాయానికి ముందు జరిగే విషయాలే. 17వ అధ్యాయం 18వ అధ్యాయం బబులోను కూలిపోవడం. అందుకనే 14వ అధ్యాయంలోనే బబులోను కూలిపోయాను అనే మాట మనం చూసాం. 14వ అధ్యాయంలో మనం ఇంకో మాట చూసాం, కోత కూడా మనం చూసాం. అంటే 3.5 ఇయర్స్లో ఈ ముద్ర కాలంలో ముద్ర వేయించుకొనని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుగ సమాప్తులు అంటే 7 సంవత్సరాల చివరిలో వాళ్ళు కోత కొయ్యబడ్డం కూడా మనం చూసాం. ఆ కోత కొయ్యబడిన తర్వాత దేవుని ఉగ్రత మనుషుల మీద ఉంటుందనే విషయం చూసాం. ఏంటి, ద్రాక్ష గెలలు కోసి ఆ తొట్టిలో వేసి తొక్కితే 100 కోసుల దూరం రక్తం గుర్రపు కళ్ళెములంతా కాలి కళ్ళెములంత ఎత్తు వచ్చింది. 100 కోసులు అంటే సుమారు 330 కిలోమీటర్లు. కోసు అంటే రఫ్గా 4 కిలోమీటర్లు. కొన్నిసార్లు 4 గంటలు ఎక్కువ అన్నాడు, కొన్నిసార్లు 4 గంటలు తక్కువ అన్నాడు. బట్ అల్టిమేట్గా నేను పాతవి చూస్తే 330 కిలోమీటర్లు దరిదాపులు. అంటే ఎంతమందిని దేవుడు శిక్షించకపోతే 330 కిలోమీటర్ల దూరం బ్లడ్ ఎత్తుగా నిలబడిపోయింది. అది పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ సందర్భం ఎప్పుడో మళ్ళీ మనం చూస్తాం. మనం చదివాం 14వ అధ్యాయం. 15వ అధ్యాయంలో ముద్ర వేయించుకొనని ప్రజలు, కోత కోయబడిన వాళ్ళు పరలోకంలో ప్రభువుని ఆరాధించడం 15వ అధ్యాయంలో చూసాం. ఈ స్త్రీ ఎవరో చూడడానికి మనం ఏం చేసామంటే 17వ అధ్యాయం 18వ అధ్యాయం చూసాం. ఆ స్త్రీ ఒక పట్టణం అని, ఆ పట్టణం ఎంతో భయంకరంగా డెవలప్ అవుద్దని, ఎంతో పాపం జరుగుద్దని, ఎంతో వర్తకం జరుగుద్దని, తనను తాను గొప్పగా హెచ్చించుకుంటుందని, తనకంటే ఏది లేదని దేవుడు తన కోపాన్ని దాని మీద చూపించి దాన్ని కాల్చేసిన వరకు మనం చూసాం. దాన్ని కాల్చివేశాడు, నాశనం చేశాడు ఆ పట్టణాన్ని ప్రభు. అంతవరకు మనం చూసాం. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే 16వ అధ్యాయానికి ముందు జరిగిన వాటిని 16వ అధ్యాయం తర్వాత ఎందుకు చెప్పాడు? 16 తర్వాత ఎందుకు పెట్టాడు? ముందే పెట్టేయచ్చు కదా. 2 కారణాలు. ఫస్ట్ది ఫ్లో కట్ అవ్వకూడదు. అండ్ రెండో కారణం ఏంటంటే నేను చెప్తాను, చాలా సర్ప్రైజ్ థింగ్ అది. 16వ అధ్యాయంతో భూమి మీద దేవుడు అనుకున్న ప్రకటన ఏదైతే ఉందో, దేవుడు అనుకున్న ప్రత్యక్షత ఏదో ఉందో, దేవుడు అనుకున్న ప్రణాళిక ఏదో ఉందో, స్కెచ్ ఏదైతే ఉందో అయిపోద్ది. ప్రకటన గ్రంథంలో ప్రజెంట్ యుగం, ఎక్కడ యుగాంతం మనం అవే కదా చూస్తున్నాం. ఎక్కడ ఆకాశంతో మేఘారూఢుడిగా వస్తాడు, ఎక్కడ దొంగ వలె వస్తాడు, ఎక్కడ యుగాంతం అనేది చూస్తున్నాం కదా. 16వ అధ్యాయం చివరి యుగాంతం. 16వ అధ్యాయం చివరినే యుగాంతం జరగబోతుంది. 16వ అధ్యాయంతో యుగాంతం అయిపోతుంది కాబట్టి, యుగాంతం వరకు చెప్పేశాడు కాబట్టి మధ్యలో మ్యాటర్ చూసి చివర పడేశాడు చెప్పడానికి. అంతే తప్ప ఎక్కడ అడ్జస్ట్ చేయలేదు. అయిపోయింది, దేవుడు అనుకున్నది చెప్పేశాడు, ఆ చివర పడేశాడు. అయితే మనం 17వ అధ్యాయం 18వ అధ్యాయం బబులోను గురించి చూసాం. బబులోను కూలిపోవడం చూసాం.
బబులోను కూలిపోయిన వెంటనే ఏం జరిగిందో పరలోకంలో ఒక సిచ్యువేషన్ నేను చెప్తాను. చెప్పిన తర్వాత మళ్ళీ మనం 16కి వద్దాం. 19వ అధ్యాయం ఈ వచనం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. 19వ అధ్యాయం. అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను అన్నాడు. బబులోను కూలిపోయిన వెంటనే జరిగిన సందర్భమే కదా. అధ్యాయులకి మనం డివైడ్ చేసుకున్నా 17, 18, 19 అధ్యాయపు ప్రారంభంలో కొన్ని వచనాలు ఏం చెప్తున్నాయంటే బబులోను కూలిపోవడం, బబులోను కూలిపోయిన వెంటనే పరలోకంలో ఏం చేస్తున్నారు వాళ్ళందరూ, బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఏమన్నారు, ప్రభువును స్తుతించుడి అన్నారు. అక్కడ ఫుట్ నోట్లో ఏముంది, హల్లెలూయా ఉందా? హల్లెలూయా. కొత్తగా బైబిల్ కొనుక్కున్న వాళ్ళకి హల్లెలూయా ఉంటుంది. పాతది ఎప్పటి నుంచో తినేసిన బైబిల్ ఉంటుంది కదా, తినేస్తుంటారు, నేను తినేస్తుంటాను. ఆ బైబిల్కి చివర హల్లెలూయా అని ఉంటుంది. ఆ బైబిల్కి అయితే ఫుట్ నోట్. హల్లెలూయా ఎందుకుంది, హల్లెలూయా ఎందుకుంది, అసలు ఏంటి అక్కడ, దీని గురించి మనం చెప్పుకొని మనం ప్రార్థనలోకి వెళదాం. చాలా చోట్ల ఈ సమస్య ఉంది, హల్లెలూయా వాడకూడదు. ఈ 19వ అధ్యాయం చూస్తే 19వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదివితే ఆ 6 వచనాల్లో 4 సార్లు ఒకరు ఇద్దరు కాదు విస్తార జనాల సమూహం ఏమంటారో తెలుసా, హల్లెలూయా. అందుకనే భక్తులు ఏమని రాశారు, హల్లెలూయా స్తుతులున్న రాజ్యం. యేసు రాజ్యంలో ఏమున్నాయి, హల్లెలూయా స్తుతులు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారంటే చర్చిలో చెప్పొద్దు, చర్చిలో అనకూడదని. వీళ్ళు కనుక అనుకోకుండా అక్కడికి వెళ్ళారంటే వెళ్ళారు అనుకోండి, కబుక్కున వాళ్ళు హల్లెలూయా అంటే వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు వీళ్ళు ఎలవై అంటారు. హల్లెలూయా అంటే ఒప్పుకోరు వీళ్ళు. అసలు ఏంటి హల్లెలూయా? హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటంటే హల్లల్ ఏ జా, హల్లల్ ఏ జా. ఇంగ్లీష్లో హల్లెలూజా అని ఉంటుంది, హీబ్రూలో హల్లెలూయా, హల్లల్ ఏ యా. యా అంటే అర్థం ఏంటో తెలుసా, యెహోవాకి షార్ట్ కట్ నేమ్. యెహోవాకి షార్ట్ కట్ నేమ్ హల్లెలూయా. యా, యెహోవాకి చాలా షార్ట్ కట్లు ఉంటాయి. పెనుయేల్, ఎల్. ఎల్ అంటే ఎలోహింకి షార్ట్ కట్, దేవుని పేరు ఎలోహిం. పెనుయేల్, అలా చివర ఏళ్ళు వస్తాయి పేర్లు చూసారా, అవన్నీ ఏంటంటే యెహోవా పేరు షార్ట్ కట్. ఏలియా, ఎల్ ఎప్పుడు వచ్చింది, స్టార్టింగ్ వచ్చింది, అది యెహోవా యొక్క షార్ట్ కట్ నేమ్. ఎలీషా షార్ట్ కట్ నేమ్ ఎల్. ఫస్ట్ వచ్చిన ఎల్, చివర యా వచ్చిన అవన్నీ ఏం చెప్తాయో తెలుసా, యెహోవా యొక్క పేరుని షార్ట్గా చెప్తాయి. హల్లెలూయా అంటే హల్లల్ యు యా, యెహోవా మీకు స్తోత్రం. యెహోవా మీకు, సింగులర్ కాదు. మళ్ళీ అక్కడ హల్లెలూయా అన్న వాళ్ళు ఎవరు, నీకు అని అనట్లేదు. మనం అనేస్తాం దేవా నీకు స్తోత్రం అని, మనం పిల్లలం కాబట్టి మనకు ఆ చనువు ఉందనుకో. కానీ యూదులు వాళ్ళు సింగులర్లో మాట్లాడరు దేవుణ్ణి. అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే యెహోవా మీకు స్తోత్రం. యెహోవాను స్తుతించుడి కాదు, యెహోవా మీకు స్తోత్రం. కాకపోతే హల్లెలూయాలో హా ఉంది, గ్రీక్ వాళ్ళకి హా లేదు. అందుకే గ్రీక్ వెర్షన్స్ మీరు చూస్తే అక్కడ హల్లెలూయా అని ఉంటుంది. హల్లెలూయా ఏతో స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్లో, హల్లెలూయా. అదే ఫుట్ నోట్లో రాశారు. తర్వాత మన వాళ్ళు ఇంకా హల్లెలూయా రాసేసారనుకోండి, మనందరం హల్లెలూయా అంటున్నామని హల్లెలూయా రాశారు. నేను ఇంకొక చిన్న సరదా విషయం చెప్పనా, మనందరము ప్రతి ఆదివారం హీబ్రూ మాట్లాడతాం. అయితే ఎందుకంటే హల్లెలూయా ఈజ్ ఏ హీబ్రూ వర్డ్. ఒకటే పదం వచ్చు అనుకుంటారేమో, మాకు 2 వచ్చు, ఆమెన్, అది కూడా హీబ్రూయే. మనందరం హీబ్రూ మాట్లాడుతున్నాం, హల్లెలూయా ఆమెన్ అను. నిజమే, హల్లెలూయా ప్రభువా నీకు స్తోత్రం, ఆమెన్, అలాగ నీకు కలుగునుగాక, హల్లెలూయా. మళ్ళా చెప్దామా, హల్లెలూయా. బాగా అలవాటు చేసుకుంటే అక్కడ అరాల హల్లెలూయా, ప్రభువుకి స్తోత్రం. ఇప్పుడు చదువుదాం అలాగా.
అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఎలాగూ చెప్పగా వింటుని ప్రభువుకి స్తోత్రం, రక్షణ, మహిమ, ప్రభావాలు మన దేవునికే చెల్లిన. సెట్ అవ్వలేదు అలా అయితే? దేవునితో మాట్లాడుతున్నారు వాళ్ళు, దేవుని గురించి మాట్లాడుతున్నారు, పక్కోడికి కాదు. ప్రభు యెహోవానికి స్తోత్రం, రక్షణ, మహిమ, ప్రభావాలు మన దేవునికే చెల్లును అంటే కంటిన్యూ చేస్తూ మీకు మాట చూపిస్తాను. చూడండి, 2వ వచనం చివర కూడా చూసారా? ఆయన తీర్పులు సత్యములు అన్ని చెప్పి మరి 2వసారి వారు హల్లెలూయా అన్నారు. ఎందుకు? దేవుని పొగుడుతున్నారు. ఆయన తీర్పులు గొప్పవి గొప్పవి గొప్ప అని చెప్పి అయ్యా నీకు స్తోత్రం అన్నారు. ఇంకో మాట ఉంది, ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచును. చెప్పేస్తాను ఒక పాయింట్ల తర్వాత ప్రేయర్లోకి వెళ్దామని. ఆ పట్టణపు పొగ ఏమైందంట? యుగ యుగములు లేచును, పైకి లేచుచున్నది. వెంటనే మన పాదరసం తెచ్చుకుంటే, మన బుర్రకాయ తెచ్చుకుంటే ఏమైనా వెళ్ళగాలంటే పట్నం పొగ ఎందుకు లేగుతుంది? ఇప్పుడు పట్నం కాల్చాడు, పొగ వస్తుంది, వర్షం రాదా? లేదా అది ఆరిపోదా? యుగ యుగాలు ఏంటి? పట్నం పొగ యుగ యుగం రావడం ఏంటి? ఆలోచించాలి మనం. ఏంటి ఎలా ఉంది? వెంటనే మనం వెనక్కి వెళ్ళిపోవాలి. 14వ అధ్యాయం 11వ వచనం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. పట్టణపు పొగ అంటే అర్థం ఏంటంటే ఆ పట్టణంలో ఉన్న వారి యొక్క పొగ. పట్టణం అంటే పోల్చింది ఎవరితో? జనాంగం. అక్కడ ఒక సమాజం ఉంది, ఆ సమాజం చెడగొడుతున్నారు ప్రజల్ని. వారికి వేసిన శిక్ష, ఆ వేశ్య కార్యాలు చేసిన వారికి దేవుడు శిక్ష వేశాడు. వాళ్ళు ఎంతకాలం బాధపడతారంట? యుగ యుగమాలంటే ఎంతకాలం? ఇంక లేదు, దానికి అంతం లేదు. యుగ యుగాలు వాళ్ళు వేదన అనుభవిస్తారన్నమాట. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి, ఎక్కడ సాగిలపడ్డారు? సింహాసనం ముందు నమస్కారం చేస్తూ ఏమంటున్నారు? ఆమేన్ హల్లెలూయా. 2 అక్కడ ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. ఓసారి ఒకడు అన్నాడు పాటలో, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. అదేంటి ఆమేన్ హల్లెలూయా ఏంటి అన్నాడు. అటు చదవగాడు, అటు తల చదివితే తోక చదవడాడు బైబిల్లో. 24 పెద్దలు ఏమన్నారో తెలుసా? సాష్టాంగపడి దేవునితో ఆమెన్ హల్లెలూయా అన్నారు. ఆమెన్ అంటే అలా అవ్వాలి. ఎలా అవ్వాలట? నిరంతరం మన దేవునికి స్తోత్రం కలగాలట. హల్లెలూయా. వాళ్ళు దేవునితో చెప్పట్లేదు, యెహోవాను స్తుతించని యెహోవాతో చెప్తున్నారు. వాళ్ళు సింహాసనం ముందు కాదు, దేవునికి స్తోత్రం ఆమెన్ అంటున్నారు వాళ్ళు. నిజమే, మనందరం కోరుకుందాం, యుగ యుగాలు మన దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. అందుకని కంటిన్యూషన్లో కూడా చూడండి, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించండి అని చెప్పుచున్న స్వరం సింహాసనం దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడ హల్లెలూయా అని ఉండదు. ఇది కరెక్ట్, ఆయన స్తుతించండి అని చెప్తుంది. ఒక వాయిస్ వచ్చి ఇంకా హల్లెలూయా చెప్పండి రా బాబు అంటుంది. వీళ్ళేమో వద్దురా బాబు అంటున్నారు ఇక్కడ వాళ్ళు. వాళ్ళు ఏంటి, ఇంకా ప్రభుని స్తుతించండి రా బాబు అని స్వరం రాగానే అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము, ఒరిజినల్ హిబ్రూలో గ్రీకులో ఎలా ఉందో చదువుతాను చూడండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము, విస్తార జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము హల్లెలూయా అన్నదని ఉంటుంది అక్కడ. అంత వాయిస్తో అన్నారంటే, ఎందుకంటే సరిపోవట్లేదు సింహాసనంలో ఉన్నవాడికి. వీళ్ళందరూ సాష్టాంగపడి కొంతమంది, అక్కడ కొంతమంది చెప్తుంటే అలా సరిపడలేదు, ఇంకా హల్లెలూయా చెప్పమంటుంటే వారు ఎంతో పెద్ద గొంతెత్తి హల్లెలూయా అని ఆగలేదు. హల్లెలూయా, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడని చెప్పిదిరి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. సరిపోలేదు దేవుడికి హల్లెలూయా, సరిపోవట్లేదు ఆయనకి. అది దేవుణ్ణి ఘనపరిచే మాట, దేవుణ్ణి స్తుతించే మాట. ఎంతమంది మనల్ని హల్లెలూయా గాళ్ళని తిట్టుకున్నా పర్లా, మన దేవునికి అది వెళ్తుంది కాబట్టి మళ్ళీ చెప్పేద్దాం ఇంకోసారి హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. రైట్, మనం కంటిన్యూ చేద్దాం. వారు పరలోకంలో ప్రభుని స్తుతిస్తున్నారు. ఎందుకంటే అయిపోయింది, ఆమె పని అయిపోయింది, ప్రభువుని స్తుతిస్తున్నారు. తర్వాత 7వ వచనం, అప్పుడు గొప్ప జనసమూహ శబ్దం ఆయన స్తుతించడం చెప్పారు. కంటిన్యూషన్లో, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకుని ఉన్నది,
కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని అన్నాడు. ఒక వాయిస్ వచ్చిందంట. ఆ వాయిస్ ఏం చెప్తుందంటే, గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరచుకుంది కాబట్టి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, మనం సంతోషించాలి, ఉత్సహించాలి అని ఒక వాయిస్ వచ్చిందంట. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపునార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. 9వ వచనంలో, మరియు అతడెవరు అక్కడ? కాదు దూత, రైట్. 1వ అధ్యాయంలో కూడా ఉండి రాయిస్తున్నాడు కదా, అందుకని ఏమంటున్నాడు ఇప్పుడు? అతను ఏమంటున్నాడు అంటే ఇలా రాయంటాడట, మరియు అతడు నాతో ఇలా చెప్పిన, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని రాయము. ధన్యులని రాయి నువ్వు అన్నాడు, రాస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు మనం కొంచెం యాక్టివ్గా ఉంటే మనకు క్వశ్చన్ రావాలి. యాక్టివ్గా లేము, ఇంకా ఉండాలి, మనం యాక్టివ్గా ఉండాలి. ఏం క్వశ్చన్ రావాలంటే, గొర్రెపిల్ల తన భార్య తనని సిద్ధపరచుకుంది. వెరీ గుడ్. ఎవరు ఆ గొర్రెపిల్ల భార్య? ఎవరు? సంఘం, దేవుని ప్రజలే ఆమెకి ఏమి ఇవ్వబడ్డాయి? ప్రకాశం నిర్మలమైన వస్త్రాలు ఇవ్వబడిన తర్వాత కింద ఏమన్నాడంటే, గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వాళ్ళు ఎవరు? వాళ్ళెవరు? ఏదో బ్యాచ్ ఉందా అక్కడ? ఎవరెళ్ళు భోజనానికి వచ్చారంట, భార్య కాదు వాళ్ళు. ఏమని తీసుకోవాలి? భార్య కాదు, భోజనానికి వచ్చారు వాళ్ళు. వీళ్ళు ఎవరు మరి? మనకి ఎక్కడా తారసపడలేదే. 24 బ్రదర్స్ సాష్టాంగం పడ్డారు. దేవుని భార్య తాను సిద్ధపరుచుకున్నది. ఉత్సాహించి సంతోషించండి, ఒక పరలోకల దేవదూతలు ఆనందిస్తారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భార్య సిద్ధపడలే, మొత్తానికి భార్య సిద్ధపడిపోయింది. భార్య సిద్ధపడిపోతే మరి వీళ్ళెవరు అంటే, అసలు ఆమె ఒకరు కాదు కదా, విస్తారమైన జనమే. పెళ్లి విందులో భార్య భర్తలు భోజనం చేస్తారా, చేయరా? విందులో పెళ్లి కూతురు కూడా ఉంటుందా? ఉంటుంది. పెళ్లి కూతురు అంటే ఎవరిక్కడ? విస్తారమైన జనాంగం. అంటే వాళ్ళు విందుకు పిలవబడిన వాళ్ళు కదా. మీకు ఒక ప్రభు చెప్పిన ఒక ఉపమానం జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఒక విందు చేశాడు, అందరినీ పిలిచాడు, రాలా. అప్పుడు ఈ ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. రెండోది, వాళ్ళు ఇలా రానంటారా అని గుడ్డోడు, కుంటోడు, అంగైనలు ఎవడుంటే వాళ్ళందరినీ పిలిచాడు అన్నాడు. అందరినీ పిలిచారు, వచ్చారు, శుభ్రంగా భోంచేస్తున్నారు. అందులో ఒకడు పెండ్లి వస్త్రము లేకుండా వచ్చాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రం ఏది అని అడిగాడు. నేను కూర్చుంటే ఏమంటానంటే, భోజనానికి వస్తే పెండ్లి వస్త్రం ఏంటి? పెళ్లి కాదు, పెళ్లి చేసుకున్నాడు కదా పెండ్లి వస్త్రం వేసుకుంటాడు. అర్థమైంది? ఇప్పుడు పెళ్లి వస్త్రాలు ఎవరు వేసుకుంటారండి? పెండ్లి వస్త్రాలు గలవాడు పెండ్లి కుమారుడు, పెండ్లి వస్త్రాలు గలది పెండ్లి కుమార్తె. భోజనాలకు వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గర భోజనాలు పెట్టినప్పుడు కూడా పెళ్ళికి అలా చేస్తున్నారా? ఎవరైనా రాగానే పెళ్ళి ఇంటి ఎవరో వచ్చింది భోజనానికి కాడు, అదేటమ్మా పట్టుచారేది పెళ్ళికి వచ్చావు, పెళ్లి బట్టలే అని దాడు అంటుంది. నేనెందుకు పెళ్లి బట్టలు వేసుకుంటాను తల్లి? పెండ్లి విందుకు పిలవబడిన వారు పెండ్లి కుమార్తె ఒక్కరే. దేవునికి స్తోత్రం. అది చెప్పాడు యేసయ్య. అక్కడ యేసయ్య ఏమన్నాడంటే, పెళ్లి వస్త్రం ఏది? నువ్వు ఊరికి నేను తినడానికి వచ్చావు, నువ్వు నా భార్య. ఆడు లేదన్నాడు. పెళ్లి వస్త్రం అంటే ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. అదే పెళ్లి వస్త్రం. యేసుక్రీస్తుని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి వస్త్రం ఏంటి? నీతి క్రియలు. నీతి క్రియలు లేకుండా చర్చిలోకి వస్తున్నాడు. అందుకని ఏమన్నా కాళ్ళు చేతులు కట్టి పాతాల్లో పాడండి అన్నాడు. పెళ్లి వస్త్రాలు వేసుకోపోతే చంపేయడం ఏంటి? కాదు. విషయం ఏంటంటే నీతి క్రియలు లేవాడికి. సో పెండ్లి విందుకు పిలవబడిన వాళ్ళు, పెండ్లి చేసుకునే వాళ్ళు దేవుని ప్రజలే. దేవునికి స్తోత్రం. ఎవరుంటారు అందులో? ఎవరెవరు ఉంటారు అందులో? అది కూడా మనం చూద్దాం ఈరోజు. ఎవరెవరు ఉండొచ్చు దాంట్లో? ఆదాము నుంచి షేతు మొదలుకుని, హేబేలు మొదలుకుని,
హనోకు మొదలుకొని, నోవాహు మొదలుకొని, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు మొదలుకొని, భక్తిపరులు, దావీదు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మొదలుకొని ఎంతమంది ప్రవక్తల శిష్యులు, ఏలియా, ఎలీషా వాళ్ళ శిష్యులు, తర్వాత ఇంకా ఎంతోమంది మహాభక్తులు, యాజకులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ చచ్చిపోయి పాతాళంలో ఉన్నారు. పాతాళంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. ఎందుకు? నా ఆత్మను పాతాళములో నీవు విడువవు అనే వచనం నెరవేర్చబడినట్లు చనిపోయిన ప్రతి వాడు ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళాలి. కాబట్టి ప్రభు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఎవరున్నారు? సమూయేలు లాంటి భక్తులందరూ పాతాళంలో చెరలో ఉంచబడినట్టుగా ఉన్నారు. వీళ్ళు ఒక సెపరేట్ చెరే కదా, అందులో బయటకు వచ్చి సరదాగా కనబడి వెళ్ళడానికి ఉంటుందండి. జైలు అందులో ఉండిపోయారు. ఆ చెరలో ఉన్న వారి దగ్గరకు ఆత్మరూపిగా వెళ్ళి వారికి ఈవులను అనుగ్రహించెను అనే మాట రాయబడింది. ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించబడినని కీర్తన గ్రంథంలో ఉంటుంది అన్నమాట. అనుగ్రహించబడినని చెప్పబడి ఉంది. ఆరోహణమైనప్పుడు ఏం చేశాడట? చెరగా పట్టుకుపోయాడట. ఆరోహణమాయనగా ఎక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళిపోయాడు చెరట? ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగేనని అర్థమిచ్చుచున్నది కదా. ఆరోహణం అంటే భూమి యొక్క కింది భాగాలకు దిగడం అంట. ఆరోహణం అంటే అర్థం ఏంటి? అసలు కింద నుంచి పైకి వెళ్ళడాన్ని ఆరోహణం అంటారు. కానీ ఈయన లెక్కల్లో మరి వీకో తెలియదు ఏమన్నాడు? ఆరోహణం అనగా భూమి యొక్క కింది భాగములకు దిగేనని అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరిపైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మీకు ఇది అర్థం అవ్వాలంటే అది ఉంది కదా కాయ, అదే వాడు ఒకసారి రైట్. ఈ పట్టుకున్న కర్ర ఏంటని అడగొద్దు. ఈ రౌండ్ది కాయ ఉంది కదా, ఇది భూమి అనుకుందాం. ఇంచుమించు దగ్గర షేప్లో ఉంది. ఎందుకంటే భూమి ఎర్త్ ఈజ్ నాట్ రౌండ్, చిన్న కోల ఉంటుంది దానికి. ఇది కొంచెం ఎక్కువ కోల ఉంది, బట్ ఏదో క్షమించేయండి. ఇది భూమి అనుకుందాం. మనం ఎక్కడ ఉంటాం? దీని మీద పైన, పక్కన, క్రింద అవదు. ఈ పక్కన మొత్తం అంతా భూమి ఉపరితలం మీద ఉన్నాం మనం. భూమి ఉపరితలం మీద ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆకాశం ఎక్కడుంది? పైన ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆకాశం ఏళ్ళకి పైన ఉంది, వాళ్ళకి పైన ఉంది. ఏళ్ళ దృష్టిలో కింద ఉంది. ఎందుకంటే భూమి శూన్యంలో ఉంది. ఏళ్ళకే ఆకాశం ఉంది, వీళ్ళకే ఆకాశం ఉంది, వీళ్ళకే ఆకాశం ఉంది. ఇప్పుడు యేసయ్య యెరూషలేము ఇక్కడ ఉందనుకుందాం. చనిపోయాడు. చనిపోయినవాడు భూమి యొక్క కింది స్థలాలకు దిగాడు. అంటే దీంట్లోంచి కిందకి దిగాడు. కింద ఎవరున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లోపల ఉన్నవాళ్ళు. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కిందకి వెళ్ళినాడు. చెరగా పట్టిపోయాడు. ఇలా వచ్చేసాడు అనుకుందాం కిందకి. ఇలా బయటకు వస్తే ఆకాశం ఉందా లేదా? పైగా ఆకాశాలకు వెళ్ళిపోతానట్టేనా? ఆరోహణం ఒకటి అనగా భూమి యొక్క కింది స్థలాలకు దిగుటే అని అర్థం ఎందుకు వస్తుందంటే భూమికి మాత్రమే వస్తుంది. ఎందుకంటే దీని క్రింద కూడా ఆకాశమే, దీని పైన కూడా ఆకాశమే. ఎక్కడి నుంచి వచ్చినా ఆకాశంలోకి వెళ్ళినట్టే, ఇక్కడి నుంచి పైకి వెళ్ళినా ఆకాశంలోకి వెళ్ళినట్టే. కాబట్టి పౌలుకి లెక్కలు రాకపోవడం కాదు, పౌలుకి ఎక్కువ తెలిసిపోయింది. ప్రభు దీనిలోనికి దిగాడు. అందులో ఉన్న ఆత్మను పట్టుకుని ఎక్కడి నుంచి బయటకు వచ్చి దిగినవాడు, చూడండి ఎలా ఉందో ఆ మాట. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికన్నా మరిపైకి ఆరోహణమైన వాడే ఉన్నాడట. మరిపైకి ఇంకొక మాట ఉంది అందులో, చెప్పనా? ఇంతకుముందు సౌర మండలం అంటే అర్థం ఏంటంటే రౌండ్గా ఉందని మండలం అంటారు. ఈ సౌర కుటుంబం, సౌర మండలం రౌండ్గా ఉంటుంది కదా. ఇంత పెద్దది సౌర కుటుంబం, ఇన్ని గ్రహాలు ఉన్నాయని. తర్వాత కాలంలో ఏం తెలుసుకున్నారంటే ఇలాంటి ఆకాశ మండలాలు చాలా ఉన్నాయి, ఇలాంటి సౌర మండలాలు చాలా ఉన్నాయి అని ఈ మధ్యన తెలుసుకున్నారు. పౌలు ఎలాంటోడు? అక్కడ ఏం రాశాడు? ఆకాశ మండలములన్నింటికంటే ఒకటి కాదని, అసలు మండలమే లేదనుకున్నారు అప్పుడు వాళ్ళు. మండలమే లేదని అనుకున్నప్పుడు మొదటి శతాబ్దంలో మండలమే కాదు మండలాలు ఉన్నాయని ఆకాశ మండలములన్నింటికంటే
పైకి ఆయన ఆరోహణమై ఈ ప్రజలను తీసుకుపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆదాము నుంచి సిలువ మీద పక్కన దొంగ ఆడు పాత నిబంధనడే కదా. ఎందుకంటే కొత్త నిబంధన ఆయన చనిపోయినప్పుడు అమల్లోకి వచ్చింది. మరణశాసనం రాసిన వాడు మరణించిన తర్వాతే ఆ వీలునామా అంటారు కదా, విల్లు అమల్లోకి వస్తుంది. కాబట్టి ఇంకా చనిపోలేదు కాబట్టి అతను పాత నిబంధనుడే. కాబట్టి ఆ సిలువ మీద దొంగ ఆఖరుడై ఉంటాడు. నాకు తెలిసినంత వరకు ఆదాం ఫస్టోడైతే ఆ చెరలో ఉన్నవాళ్ళు ఆ సిలువ మీద ఉన్న దొంగ ఆఖరుడు అవుతాడు. వీళ్ళందరిని తీసుకుని, ఎందుకంటే పేతురు పత్రికలో మాట అన్నాడు, చెరలో ఉన్న వారి వద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళాను. దేవునికి స్తోత్రం. అదే విషయం ఇక్కడ ఎఫెసీ పత్రికలో రాయబడింది. సో అక్కడికి వెళ్ళి చెరగా ఆయన తీసుకుని వెళ్ళాడు. కొంతమంది ధర్మశాస్త్రాన్ని పట్టుకుని పరలోకం ఎందుకు వెళ్తాడు? ఎందుకంటే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చెరలో ఉంచబడినట్లు ధర్మశాస్త్రంలో ఉన్నారని ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని చెరలాగా వర్ణించారు. చెర అని లేదు, పాతాళం చెర, లోపలికి వెళ్ళినాడు బయటికి రాలేడు. చెర ఇది అక్కడ చెర ఉందని చూశాడు. కానీ పేతురు పత్రికలో పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చెర ఉందన్న విషయం చూడలేదు వీళ్ళు. అందుకని ఈ చెరకు ఆ చెర లింక్ పెడితే సంబంధం లేని వివరణ వచ్చింది. చెరగా పట్టుకుపోవడం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తి చేసాడు, అయిపోయింది. ధర్మశాస్త్రం ఎక్కడికి పట్టుకెళ్ళా? ఆ పాతాళంలో ఉన్న ప్రజలని, అక్కడున్న నీతిమంతులందరినీ, అందరం మంచివాళ్ళని, నీతిమంతులందరినీ తీసుకోడు. ఆ బ్యాచ్ ఉంటుంది. తర్వాత మేడగది మీద సువార్త ద్వారా రక్షించబడిన వాళ్ళు అపోస్తలులు మొదలు క్రీస్తు దొంగ వలె వచ్చి తన ప్రజల్ని పట్టుకెళ్ళిపోయే వరకు ఉన్న ప్రజలందరూ కూడా లెక్కకు విస్తారమైన వారు. వాళ్ళు ఆ వధువులో ఉన్నారు. అర్థమైంది కదా? మేసాలు గీసిన వాళ్ళే వధువులు కాదు, మేమే వధువులనే అనుకున్న వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. కానీ దేవుని దృష్టికి ఎవరు వధువులు అంటే ప్రభు వేసినందు నీతి క్రియలు ఎవడైతే కలిగి ఉన్నాడో ఆ వస్త్రమే రుజువు ఆయనకి. అందుకనే పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చామన్నాడు. నీతి క్రియలు, ఆ నీతి క్రియలు నీతిగా విశ్వాసంతో క్రియాపూర్వకంగా ఎవరు బతుకుతున్నారో వాళ్ళంతా. ఇంకా ఎవరున్నారు? ఇశ్రాయేలీలో మారు మనసు పొందిన 144,000 మంది వాళ్ళు ఉంటారు. ఇందులో గొర్రెపిల్ల భార్యలో. తర్వాత ముద్ర వేయించుకోకుండా ఉండడం వలన కోత, అంటే యుగాంతము చివర ఎవరైతే ఇంకా బ్రతికి ఉన్నారో ముద్ర వేయించుకోకుండా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ 15వ అధ్యాయంలో చూసాం. కోత, యుగ సమాప్తి, వాళ్ళని చూసాం. వీళ్ళందరూ కలిసి, అంటే ఆదా మొదలుకొని 666 ముద్ర వేయించుకోకుండా చివరి 3.5 సంవత్సరాలు కూడా ఎవరైతే ప్రభు కొరకు నిలబడ్డారో అక్కడ వరకు ఉన్న వారందరూ కూడా గొర్రెపిల్ల భార్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ గొర్రెపిల్ల యొక్క భార్య. వారందరూ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన పెండ్లి కుమార్తెలు. పెండ్లి వస్త్రము ధరించుకుని శుద్ధమైన నార వస్త్రాలు ధరించుకున్న పరిశుద్ధుల సమూహం. అది ప్రభువుకి మహిమ కలుగునుగాక. అర్థమైందా? ఇప్పుడు ఎవరుంటారు, వాళ్ళు ఎవరు అనే సంగతి చూసాం. అప్పుడు ఇవన్నీ చెప్తే ఇది రాయమనగానే ఇంక ఈయన మహా ఆనందభరితుడు అయిపోయి కాళ్ళ మీద పడిపోతున్నాడు. ఆ దూతకి అంటాడు కదా, దూత నేను నీలాంటి దాసులతో సమానమైనవాడు. ఎందుకంటే దూతలు మనకి సేవకులు, మనకి సహకారులని మాట రాయబడింది. సో దూత పని మనకి హెల్ప్ చేయడం కాబట్టి నేను మీలాంటి వాడినే, మాకొద్దు, దేవునికి నమస్కారం చేయను. తర్వాత కిందో మాట అంటాడు, యేసును గుర్చిన సాక్ష్యము ప్రవచన సారము. యేసు గురించి రాయబడిన ప్రవచనాలన్నీ ఒక చోట కూరిస్తే యేసు జీవితం అంతా ఆ ప్రవచనాల్లోనే ఉంటుంది. ప్రభువుకి స్తోత్రం, హల్లెలూయా. అవును, మేము ఒకసారి అదే పనిగా ఆ ప్రవచనాలన్నీ తీస్తే 200 పైచిలకు ప్రవచనాలు వచ్చినాయి. వాటన్నిటినీ పేరిస్తే కన్యక గర్భవతి అయిన దగ్గర నుంచి ప్రభు ఆరోహణమయ్యే వరకు ప్రతి మాట ప్రవచించబడింది. హల్లెలూయా. ప్రవచన సారము. యేసయ్య అన్నాడు, పరలోకంలో గొర్రె పిల్లకి ఏం జరుగుతుంది? విందు జరుగుతుంది, వివాహం జరుగుతుంది. పరలోకంలో గొర్రె పిల్లకి వివాహం జరుగుతుంది. అక్కడ వాళ్ళంతా పరలోకం అంతా సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. కింద ఏమైంది? బబులోను కూలిపోయింది. తర్వాత ఈ క్రీస్తు విరోధంలో ఈ హింసలు జరిగిపోతున్నాయి. రకరకాల సమస్యలు, శ్రమలు వాళ్ళ మీద కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు కంటిన్యూషన్ చూద్దాం. 17, 18, 19 మధ్య వరకు కంటిన్యూషన్. ఇదంతా మధ్యలో జరుగుతుంది. వివాహం అయితే యుగ సమాప్తిలో జరుగుతుంది. ఇంకంతా కలిపి చెప్పాను నేను. మధ్యలోనేమో ప్రభువుకి స్తోత్రాలు చెప్పారు, హల్లెలూయాలు చెప్పారు.
అది అయిపోయిన కొద్ది కాలానికి కోత యుగ సమాప్తి కదా. యుగ సమాప్తిలో వచ్చిన ప్రజలతో పాటు ఏమైంది, గొర్రెపిల్లకి వివాహం జరిగింది. గొర్రెపిల్లకి వివాహం జరిగిందంటే పైన 3.5 years ఇంచుమించుగా అయిపోయింది. కింద ఏం జరిగింది, కింద వీడేమో హింస పెడుతున్నాడు, నమ్మకపోతే ఆరాధించకపోతే కుదరదు అని వీడు హింస పెడుతున్నాడు. వీడు హింసపడి ఇబ్బంది పెడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, 16వ అధ్యాయం యుగాంతంలో ఏం జరుగుతుంది, 8వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం అంతటా దేవుని 7వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకిచ్చెను. ఈ మహాబబులోను వ్యభిచారం అంతటిని బంగారు పాత్రలో పెట్టుకుని మోస్తుందని మాట చూసాం. అది బంగారు పాత్రలో వ్యభిచారం వేసింది. ఏసే బంగారు పాత్రలో ఆయన ఉగ్రత వేశాడు. చాలా లింక్స్ ఉంటాయి, నేను చెప్తాను, కొన్ని మీరు కూడా పట్టుకోండి, లింక్స్ చూడండి. అది బంగారు పాత్రలో వేసుకుని తిప్పింది. అందుకని ఏం చేశాడు తెలుసా, బంగారు పాత్రలో ఉగ్రత వేసి దాన్ని కుమ్మరిస్తున్నాడు. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి 8వ వచనం అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుంచి వచ్చిన పొగతో ఆలయం నిండి ఉన్నందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అయ్యే వరకు ఆలయమందు ఎవడో ప్రవేశించలేకపోయాడు. చూడండి, అందులోకి ఎవడో ప్రవేశించడానికి లేకుండా, అంటే ఉగ్రత తీరిపోయేదాకా అక్కడ ఆలయంలో ఆరాధన లేదు, బయట ఆరాధన ఉండొచ్చు. కానీ 16వ అధ్యాయం మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుంచి ఒక వాయిస్ వచ్చింది. దేవుడు చెప్పాడంట, కుమ్మరించేయండి అని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. పుండ్ల ఒక్కొక్కడికే ఒక పుండే. ఎవడైతే ముద్ర వేయించుకున్నాడో వాడికి పుండు. నాకేమనిపించిందంటే ఈ పాత్ర, ఇప్పుడు అన్ని పాత్రలు ఎలా ఉంటాయి అనుకోండి, ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా ఎలా ఉంటాయంటే ఏదో వచ్చి సముద్రంలో పడ్డాం కాబట్టి సముద్రం పాడవడం. ఇది ఎలా తెలుసా, అది ఎలా పోసింది, ఎవడి మీద పడదది. అది అలా పోయిగానే ఎవడెవడో ముద్ర వేయించుకున్నాడో నేను అనుకోవడం ఆ ముద్ర పుండు అయిపోద్దేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ముద్ర వేయించుకున్నాడు పుండు అంటే ఎక్కడ ఆడి ఏం మండ దగ్గర వేసుకుంటాడు అన్నాడు కదా మణికట్టు మీద అని, ఇక్కడ పెద్ద పుండు వచ్చేద్దేమో అనుకుంటా. బహుశా మనిషికి ఒక పుండు పెడతాడు. నేను ఇంకా ఏం డౌట్ వచ్చిందంటే ఇది ఏదో ఒక నెట్వర్కే కదా, టెక్నాలజీ కదా, వాళ్ళు ఏదో చిప్ ఏదో పెడతాడు, దానికి బ్యాటరీ గ్యారంటీగా ఉంటుంది. నేను అనుకోవడం ఇది పేలిపోయో లేదా ఎక్కడైతే ఎంచుకున్నాడో అది పేలిపో అక్కడ పుండు వచ్చేద్దేమో, అది అలా పోయిగానే. ఎందుకంటే కరెక్ట్గా లింక్ పెడుతున్నాడు. ఏమని, ముద్ర వేయించుకున్న వాడికి పుండు వస్తుంది. పుండ్లు అని అన్నా లేదు, ఎవడు ఒక పుండే. సో ముద్ర ఎక్కడ ఉంటుందో అది పుండు కింద అయిపోవచ్చు. ఎందుకంటే దేవుని కక్ష దాని మీద ఉంటుంది, ముద్ర మీద ఉంటుంది కాబట్టి బహుశా పుండు అయిపోవచ్చు. 2వ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరించగా సముద్రము పీనుగు రక్తం వంటిది ఆయను, అందువలన సముద్రంలో ఉన్న జీవులన్నీ చచ్చెను, జీవజంతువులన్నీ చచ్చెను. ఆదికాండం 1వ అధ్యాయానికి 1-2 అధ్యాయాలంతా సృష్టి. 1వ అధ్యాయం సృష్టి చేశాడు, 2వ అధ్యాయం సృష్టి ఎలా చేశాడో దాన్ని ఆర్డర్ రాశాడు. ఆర్డర్ రాసి ఏదైనా తోటకొని చెప్పాడు. సో మొదటి 2 అధ్యాయాలు క్రియేషన్, ఆది. 16వ అధ్యాయం ఏంటో తెలుసా, క్రియేషన్ని అంతం చేయడం. ముందు బోర ఊదినప్పుడు ముద్రలప్పుడు ఈ ప్రకృతి పాడేటప్పుడు పర్సంటేజ్ రాస్తాడు, 3వ వంతు 2వ వంతు కొంత ఇలా చెప్తాడు. కానీ దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ పాత్ర పోసేటప్పుడు ఏమన్నాడు తెలుసు, సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. ఎందుకు జీవ జంతువులన్నీ చచ్చెను అంటే, మనం ఆదికాండం 1వ అధ్యాయం చదివినప్పుడు మొట్టమొదట జీవ జంతువులు ఎక్కడ పుట్టినాయో తెలుసా, జలము. నీరు పుట్టించును గాక, మొట్టమొదట జలములో జీవం పుట్టింది కాబట్టి ఆ జలంలో జీవాన్ని మొట్టమొదట చంపేశాడు. నేను ఆదియు అంతము అంటే బహుశా ఇలా కూడా చెప్పుకోవచ్చేమో, ఆయన ఈ సృష్టికి ఆది,
ఆయనే ఈ సృష్టికి అంతం. ఆయన ఈ సృష్టిని ఆరంభించిన వాడు. ఆయన ఈ సృష్టిని నాశనము చేయవాడు. నాశనం చేశాడు సముద్రాన్ని. మూడవ పాత్ర పోయగా జలధారలన్నిటిలో నీరు రక్తమైంది. జలధారలు అంటే నదులు, కాలువలు, నూతులు, ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి ఎర్రగా మారిపోలా, రక్తంగా మారిపోయి. ఎంత వాసన వస్తుంది రక్తం మీకు తెలుసా? రక్తం చాలా వాసన వస్తుంది. కొంచెం వచ్చి ఎండిపోతే కాదు, కొంత బ్లడ్ ఒక చోట ఉంటే కుళ్ళిన వాసన వస్తుంది, నీసి వాసన వస్తుంది. తనకు తెలుస్తుంది డ్యూటీ చేసేవాడు. రక్తం చాలా వాసన ఉంటుంది. ఆ రక్తం సముద్రం అంత రక్తం ఉంటే, నదులంత రక్తం ఉంటే అది ఊహించుకుంటే ఎలా ఉంటుంది? చెరువులంత రక్తం ఉంటే అది ఎలా ఉంటుంది చూడండి. అంటే జలధారులన్నిటిలో ఉన్న ప్రతి జీవి చచ్చిపోయిందనమాట. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండు పవిత్రుడా, ఎవరు మాట్లాడుతున్నారో చూద్దరు కానీ తర్వాత చాలా విచిత్రమైన మాట ఉంటుంది ఇందులో. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. ఎవరన్నారంట? జలముల దేవదూత అంటే గంగాదేవి, నర్మదాదేవి, అలాంటి దేవీలు కాదు, జలముల దేవత. మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, దేవదూతల్ని మనకి సేవ చేయడానికి ఆత్మలుగా దేవుడు పెట్టాడు అనే మాట ఉంది హెబ్రీ పత్రికలో. వాళ్ళని దేవుడు వాడుకున్నాడు, మనకు భద్రత కొరకు కావచ్చు, లేదా మనకు సహాయం కొరకు కావచ్చు. దానితో పాటు మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ ప్రకృతి అంతటినీ సంరక్షించడానికి కూడా దేవుడు దూతల్ని నియమించి ఉంటాడు. అందులో ఈ దూత ఎందుకు మాట్లాడాలంటే, ఓ చెట్లను లేదా వాయువుల మీద అధికారం కలిగిన దూత, అంటే వాయువులకు సంబంధించి ఒక దూతని దేవుడు అపాయింట్ చేసి ఉండొచ్చు. అయినా వీళ్ళందరితో మనకు పని లేదు, మనకు డైరెక్ట్ యాక్సెస్ మన దేవుడితోనే కాబట్టి దేవునికి స్తోత్రం. మనం కబుక్కుని జలముల దూత నాకు మంచిలు కావాలని అడిగారు కనుక రా బాబు నాయన మీకు నమస్కారం. మన డైరెక్ట్ యాక్సెస్ మనం దేవుడు చెప్పుకుంటే అక్కడ ఎవరుంటే వాళ్ళని పురమాయించుకుంటాడు, ఎవడు లేకపోతే ఆయన వస్తాడు, దేవునికి స్తోత్రం. సో మనకి ఇంకా వాళ్ళతో పని లేదు. బట్ మనకు ఒక విషయం రివీల్ అవుతుంది. ఆ జలములకు సంబంధించిన, గాలికి సంబంధించి ఎలా దూత ఉన్నారో అలా జలములకి సంబంధించి ఒక దూత ఉన్నారు. ఆ దూత నీళ్లు రక్తమైనప్పుడు దేవుణ్ణి ప్రశ్నించాలి, ఏమయ్యా ప్రభు ఇలా ఎందుకు చేసామని. కానీ ఆ దూత ఏమన్నారంటే, నీ తీర్పు న్యాయమే. ఆమె లేదా ఆ వ్యక్తి, ఆ దూత న్యాయం అన్నాడంటే తిరుగులేదు, అది న్యాయం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సంరక్షించేవాడు అతను ఏమనుకుంటున్నాడంటే, ప్రభు ఎంతోమంది రక్తం కార్పించారు, ఎంతో దారుణంగా భక్తులను చంపారు, అలాంటి వాళ్ళకి నువ్వు ఈ రక్తం తాగించడం న్యాయమే అని ఎవరితో చెప్పించాడో చూడు. గబుక్కుని ఎవరన్నా సముద్ర జంతువులన్నీ చంపేశాడా, అందులో జీవులన్నింటినీ చంపేశాడా, జనాలు రక్తం తాగాల్సిన పరిస్థితి వచ్చిందా, ఏంటి యెహోవా ఇలా చేశాడు, మన దేవుడు ఇలా చేశాడు అని అనకుండా ఎవరితో చెప్పించాడో తెలుసా? సాక్ష్యం, నీ తీర్పు న్యాయమని. వాటిని సంరక్షించే దూతతో ఇది న్యాయమే. ఇలాంటి తీర్పులు ఏం తీర్చినా బలిపీఠం దగ్గర బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఏమంటారు కూడా, అవును ప్రభువా, చూడండి అది కూడా ఉంటుంది అక్కడ. అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. హల్లెలూయా. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. మనం ముందేం చూసామంటే, ఒక బోర ఊదబడినప్పుడు సూర్యుడిలో 3వ వంతు ప్రకాశించడం మానేసింది. డిమ్ము జీవితాలు అనమాట. అలా డిమ్ము జీవితాలు ఉండగా 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు కంబలి వలె నలుపైపోయాడు. ఇప్పుడు ఊహించుకుంటే క్రీస్తు విరోధి పాలన అంతా పగలో రాత్రి లైట్లు వేసుకోవడమే, వాళ్ళకి వెలుగు లేదు. దీన్ని కరెక్ట్గా మనం గమనించగలిగితే వాళ్ళకి వెలుగు లేదు. హాలోజన్ ల్యాంపులు అవి ఇవి వేసుకుని పవర్ జనరేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అండ్ సూర్యుని ఎండ లేనప్పుడు వీళ్ళకి ఎలాగ లైటింగ్ వస్తుంది? మనం ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనిస్తే చైనా వాడు ఒక ఆర్టిఫిషియల్ సూర్యుడిని తయారు చేశాడు. నేను మీకు చెప్పాను కొంతకాలం క్రితం.
రీసెంట్గా ఒక ఆర్టిఫిషియల్ మూన్ని తయారు చేశాడు. ఆడికి తెలుసో తెలియకో ఆడు ఏం చేస్తున్నాడో తెలుసా, ఒరిజినల్ సూర్యుడు నలుపు అయిపోతాడు, ఒరిజినల్ చంద్రుడు ఎరుపు అయిపోతాడు, కాబట్టి లైటింగ్ కోసం ఆల్రెడీ ఒక ఆల్టర్నేటివ్ సాతానుగాడు ఈ లోకంలో తయారు చేయించి పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? నాకు తెలిసి ఒక్కొక్క దేశం ఒక్కొక్క రాష్ట్రం ఒక డూప్లికేట్ సూర్యులను ఆల్టర్నేటివ్గా, ఎందుకంటే సూర్యుడు లేరు, సూర్యుడు చీకటి అయిపోయాడు, చంద్రుడు ఎరుపు అయిపోయాడు, ఇంక కనపడ్డాక. సో ఈ డిమ్లోంచి ఎక్కడికి వెళ్ళిపోయారంటే చీకట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు డిమ్లోంచి 3.5 years అయ్యేసరికి చీకట్లోకి వెళ్ళిపోయారు. చీకట్లో ఎంతకాలం ఉన్నారో బహుశా ఇది చివరో మధ్యలోనే అవ్వచ్చు. ఆ 3.5 yearsలో ఈడు ఎలాగ భూమి మీద పరిపాలన చేస్తున్నాడు, దేవుడు కూడా అలా రచ్చరచ్చ చేసేస్తున్నాడు భూమి మీద. సముద్రంలో జీవులు చచ్చిపోయి, నదుల జీవులు చచ్చిపోయి, ఎర్రగా ఎక్కడ చూసినా ఎరిపే, సడన్గా అంతా నలిపే. ఇప్పుడు ఏం చేసుకున్నారో తెలుసా, లైట్లు వేసుకున్నారు. ఆ లైట్లు వేసుకుని బతుకుతున్నప్పుడు అకస్మాత్తుగా ఎన్నో దూత, 4వ దూత పాత్రను సూర్యుడి మీద కుమ్మరించగా, ఎంత మామూలుగా పాత్రలు అనగానే ఇప్పుడు దాకా మన పిల్లలకి పెరుగానం తినిపించే గిన్నె అంత ఊహించుకొని ఉంటారు మీరు. పాత్ర తీసుకొచ్చి సూర్యుడి మీద వేసాడంటే సూర్యుడే భూమి మీద కొన్ని వేల రెట్లు పెద్దది, దాని మీద పాత్రతో పోసాడంటే అది ఎంత ఉంటుంది చూడు. ఎన్ని భారీ ఇవి ఇవంతా మన మామూలుగా పాత్ర అనగా బంగారు పాత్రలు కప్పులతో పట్టుకుని కూర్చున్నట్టు అనుకుంటాం మనం. కానీ అందు మీద తీసుకొచ్చి సూర్యు మీద పోసినప్పుడు సూర్యుడు వేడిమితో మనుషుల్ని కాల్చడానికి పవర్ వచ్చిందంట. అప్పుడు దాకా ఎండ లేని వాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఉండున్న వాళ్ళు ఇలా మన చలికాలం ఇప్పుడు మధ్యాహ్నం 11 గంటలకో 12 గంటలకో ఇలా రాగానే కళ్ళుల్లో ఎడతుంటారు చైనా వాళ్ళు కళ్ళులాగా, లైటింగ్ చూడలేక. ఇంట్లో కొంత లైటింగ్లో ఉన్నవాళ్ళు ఈ లైటింగ్కి వచ్చేసరికి, ఓ మీడియం లైటింగ్కి వచ్చేసరికి కళ్ళు ఇలా పెట్టుకుంటే కొన్ని రోజుల పాటు వీళ్ళకి అసలు సూర్యుడు లేడు, లైటింగ్ లేదు వీళ్ళకి. అలాంటిది అకస్మాత్తుగా లైటింగ్ రావడం ఫుల్ హీట్తో, అంటే సమ్మర్లో కంటే చాలా ఎక్కువ, నాకు తెలిసి 60, 70, 80 degrees మనుషుల్ని కాల్చడం అంటే చిన్నమాట. అది తీవ్రమైన హీట్ వచ్చేసిందంట. ఇంకా ఆడేసుకుంటున్నాడు దేవుడు, ఏదో లైట్ వెలిగించి లైట్ ఆరిపేసినట్టుగా సూర్యుడితో. మీడియం లైటింగ్ తగ్గించాడు, లైటింగ్ తర్వాత ఆపేశాడు, మళ్ళీ ఒకసారి లైటింగ్ని డబల్ చేసేసాడు. చూడండి, అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించరు. కానీ వీటి మీద అధికారం కలిగింది దేవుని నామం, దాన్ని దూషించారు. కానీ వాళ్ళకి మారు మనసు పొందలేదట, ఎందుకంటే వాళ్ళు ముద్రయించుకున్న వాళ్ళు, అలాగే మారు మనసు పొందలేదు, అయిపోయారు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క వేసాడు డైరెక్ట్గా సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మెను. ముందు వేడి ఎక్కువైపోయింది, వేడితో కాల్చేశాడు. తర్వాత ఏం చేశాడు చూస్తా, డైరెక్ట్ అటాక్. నాకు తెలిసి ఇది చివరి 3.5 సంవత్సరాల్లో ఆఖరి వీకో ఆఖరి 10 రోజులు 20 రోజుల టైంకి వచ్చేసరికి ఆడి సింహాసనం మీద కూడా కూర్చోకుండా సింహాసనం మీద కుమ్మరించబడగానే వాడు దరిద్రం వల్ల పాదం అనమాట. ఆడు ఎక్కడున్నాడు, ఆడి రాజ్యం అంతా చీకటి అయిపోయింది. వాడి రాజ్యమే భూమి అంతా విస్తరించి ఉంటుంది. కాబట్టి మేబీ ఒకవేళ వాడికి సంబంధించిన జనులు ఉన్నదంతా మళ్ళీ చీకటే. మొన్న చీకటే, నిన్న విపరీతమైన వేడి, ఈరోజు మళ్ళీ చీకటే. అందులో ఉన్నవాడి పరిస్థితి ఏంటి? ఆడు బతకాలా సావాలా, ఆడి బ్రతుకేంట్రా? పుండ్లో పక్క నుంచి పుండు తగ్గిందని ఉంది, అక్కడ పుండు తగ్గలా, మంచినీళ్ళు లేవు, సూర్యుడు లేడు. అసలు ఆలోచించే పరిస్థితి ఎలా ఉంటుందో. తర్వాత 12వ వచనం, 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరించగా తూర్పు నుంచి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను. యూఫ్రటీస్ని జీవనది అంటారు. జీవనదులు అంటే అర్థం ఏంటంటే అవి ఎప్పటికీ ఎండిపోవని. కొన్నిసార్లు సమ్మర్లోనో లేదా మన వాళ్ళు ఫ్యాక్టరీల కోసం పైపులు పెట్టి వాటర్ విపరీతంగా వాడడం వలనో ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఏరియాల్లో ఎండొచ్చేమో తప్ప ఈ నది ఎండదు, ఈ జీవనది అంటారు. కానీ 6వ పాత్ర వేసినప్పుడు యూఫ్రటీస్ ఏమైంది? ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే తూర్పు వైపు నుంచి రాజులంట రావడానికి ఎందుకు వస్తారో మరి మనకు తెలియదు, చూద్దాం తర్వాత.
ఆ రాజులు రావడం కోసమంట యూఫ్రటీస్ నది ఎండిపోయిందంట. సముద్రం మొదటి రోజు చేశాడు, సముద్రంలో ఉన్న జీవులన్నీ చంపేశాడు. మొదటి రోజు కాదు, మొదటి అధ్యాయంలో సముద్రాన్ని మొదటి అధ్యాయంలో చేశాడు, సముద్రంలో ఉన్న జీవులన్నిటినీ చంపేశాడు 16వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఏదేను తోటని తడపడం కోసం యూఫ్రటీస్ నదిని చేశాడు దేవుడు. నాలుగు నదులు అక్కడ. ఆ 4 నదుల్లో 4వది యూఫ్రటీస్. మీకు 2వ అధ్యాయంలో కనబడుతుంది ఆదికాండం. ఆ యూఫ్రటీస్ నది 2వ అధ్యాయంలో చేసి 16వ అధ్యాయంలో ఎండబెట్టాడు. అర్థమవుతుందా? మొదటి అధ్యాయాలు ఆది, 16వ అధ్యాయం కొన్నింటికి అంతం కనిపిస్తుంది. దేవుడు చేసిన వాటిని ఆయనే అంతం చేస్తున్నాడు. ఎందుకట? 13వ వచనం, మరియు ఆ ఘటసర్పం నోటి నుంచి, క్రూరమృగం నోటి నుంచి, అబద్ధ ప్రవక్త నోటి నుంచి ఎంతమంది వీళ్ళు? 3. మనం చూసాం కదా వీళ్ళు 13వ అధ్యాయంలో. ఘటసర్పం ఏమో క్రూరమృగానికి అధికారం ఇచ్చింది, ఈ అబద్ధ ప్రవక్త ఏమో ఆ క్రూరమృగాన్ని మొక్కాలని వాడు బలవంతం చేయడం చూసాం. వీళ్ళ 3 నోట్లోంచి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెళ్ళగా చూశాను. ఎందుకు వచ్చినాయట ఇవి? అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే. అవి సూచనలు చేస్తున్నాయంటే, అద్భుతాలు చేస్తున్నాయంటే ఎందుకట? అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందు అంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ అను చోటుకు వారిని పోగు చేసెను అనే మాట ఉంది. ఏంటంట? అక్కడ భూమి మీదేమో సూర్యుడు, ఈడి సింహాసనం ఎగిరిపోయింది, సూర్యుడు కాల్చేస్తున్నాడు, నీళ్ళు లేవు. ఈ విధ్వంసం అంతా చూసేసరికి ఆడు మళ్ళీ అరే రండిరా యుద్ధానికి వెళ్దాం అంటే ఎవడనవుతాడు కూడా. అందుకని ఇప్పుడు ఆఖరిగా ఆడొక ప్రయోగం చేశాడు. వాళ్ళ నోళ్ళలోంచి కప్పల వంటి ఆత్మలు వచ్చినాయంట. అవి ఏం చేసినాయంటే రాజులు అందరి దగ్గరికి వెళ్ళిపోయి అద్భుతాలు చేస్తున్నాయి, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాయి. అంటే మళ్ళీ రక్తాన్ని నీళ్ళుగా మార్చేసి లైటింగ్ పుట్టించి ఏవో మ్యాజిక్లు చేస్తే ఈ రాజులందరికీ హోప్ వచ్చింది. అరే ఈడు కూడా వెళ్తే గెలుస్తాం మనం, ఈడి దగ్గర పవర్ తగ్గల అని మళ్ళా వాళ్ళని నమ్మించడానికి, చూసారా ఎలా ఉందో క్లియర్గా, మరలా వాళ్ళని నమ్మించడానికి వచ్చారు. ఇప్పుడు ఈ రాజులందరూ అంటే గొప్ప గొప్ప రాజులు, ప్రధానులు, సైన్యాధిపతులు వీళ్ళందరూ రావడానికి నది ఎందుకు ఎండిపోవాలండి? ఇప్పుడు అంతా ఫ్లైట్స్ కదా, ఫ్లైట్స్, డ్రోన్స్, వీటి మీద హెలికాప్టర్స్, ఇవన్నీ యుద్ధ విమానాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ మళ్ళీ నదిలోంచి రావడం ఏంటి అంటే ఆడి సైన్యం ఎంత ఉంటుంది? మనం చూసే 9వ అధ్యాయంలో సుమారు 20 కోట్లు. ఈ లోపు ఈ సర్వనాశనం చేసేసాడు కాబట్టి ఒక 5 కోట్ల మంది చచ్చిపోయారు అనుకుందాం. పోనీ ఇంకా ఎంతమంది ఉండొచ్చు? రఫ్గా 15 కోట్ల మంది సైనికులు ఉన్నారు. ఈ 15 కోట్ల మంది సైనికుల్లో తూర్పు వైపు నుంచి ఒక 5-6 కోట్ల మంది వస్తారనుకుందాం. 5-6 కోట్లు అంటే తక్కువ, 5-6 కోట్లు అంటే ఎంత ఎక్కువ సైన్యం. ఆ సైన్యం రావాలి. ఎలా వద్దాం? విమానాల్లో వద్దామంటే నీళ్ళన్నీ రక్తం అయిపోతే భూమి పీల్చుకున్న తర్వాత పెట్రోలియం వస్తా, రక్తం వస్తా భూమిలోంచి. దీన్ని ప్యూరిఫై చేద్దామంటే ఏమంటే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, భూమి అంతా అతలకొతలం అయిపోయింది. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? పవరు అయితే సోలారు అది లేదు, లేదా వాటర్ అది లేదు. వాటర్ లేదు, సోలార్ లేదు. దాని ముందు 4వది పాత్ర వేసినప్పుడు సూర్యుడు తీవ్రమైన వేడితో మనుషులు కాల్చేస్తే మధ్యలో పెట్టుకున్న శాటిలైట్లు బతుకుంటాయా? దాబ్ 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 మన శాటిలైట్లు పేలిపోవడమే, టపాకాయలు పేలిపోయినట్టు శాటిలైట్లు పేలిపోయి ఉంటాయి. పవర్ లేదు, నెట్ లేదు, సమాచారం లేదు. ఇప్పుడు ఫ్లైట్లు అంతా మన వాళ్ళందరూ అంతా ఆటోమేటిక్ చేశారు. మొన్న వైజాగ్లో మీటింగ్కి వెళ్తే అక్కడ ఆ ఆపరేటర్ రాలేదు, సౌండ్ ఆపరేటర్. మీటింగ్ స్టార్ట్ చేయడానికి లేదంటున్నారు వాళ్ళు. ఏమంటే అతను వస్తే కానీ స్టార్ట్ అవుతుందంటే, ఏమంటే బాబు ఆన్ చేయండి అంటే ఏం చేసినా సరే అంత ఆన్లైన్ సిస్టమ్ అంట. ట్యాబ్లోంచి మిక్సర్ని ఆపరేట్ చేసుకోవాలంట. ఆ ట్యాబ్ పోయినా, ట్యాబ్ ఆపరేట్ చేసేవాడు పోయినా సరే మనం కూడా మైక్ వదిలేసిపోవడమే. ఇక దానికి స్విచ్లు తిప్పడాలు ఏముండవు, ఇంక అంతా ఏం చేయడానికి కూడా దాన్ని ఇంకా చూడటం ఇలాగా. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? విమానాలు, ఈ జెట్లు ఇవన్నీ అంతా ఏఐ టెక్నాలజీ, ఇంటర్నెట్ టెక్నాలజీ, తర్వాత అంతా ఆటో పైలట్లు ఇవన్నీ పెడతారు, అన్నీ పోతాయి, ఏమీ పని చేయవు. అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఇంకా
ఈ ఏంటయ్యి దోమ శకటాలు ట్యాంకర్లు ఏమన్నా పెట్రోల్ డీజిల్ దొరికితే కొంత అవైలబుల్గా ఉంటే స్టాక్ ఉంటే వాటి మీద బళ్ళు మీద వీటి మీద రావడానికి వాళ్ళకు రోడ్డు కావాలి, షార్ట్ కట్ రోడ్డు. నది ఎండిపోతే నదే రోడ్డు అవుతుంది. అర్థమైందా? ఎందుకు నది ఎండిపోవాల్సి వచ్చిందంటే ఆ పైన జరిగిన పరిణామాలు చూస్తుంటే ఎవడో ఆకాశంలో ఎగిరే సెక్షన్ ఏమీ కనపట్లే. ఓడల మీద రావడానికి సముద్రం అంతా రక్షణ అయితే దాంట్లో ఎవడరా బాబు వాడు నడుపుతాడు. ఇవన్నీ చచ్చిపోయిన జీవులన్నీ తేలిపోతే దాంట్లో ఏదైనా ముందుకు కదులుతుందా? సో సముద్రం పనిచేయడానికి లేదు, ఆకాశం నుంచి రావడానికి లేదు. ఇక మిగిలిందల్లా నేలే. చచ్చినట్టు ఆడు విమానం ఉన్నా సరే కింద చక్రాలు ఉంటాయి కాబట్టి ఆ నదిలో దారిలో విమానాలు వేసుకుని వచ్చేయడమే కింద నుంచి తప్ప వేరొక ఛాన్స్ లేదు. సో ఒక యుద్ధం ఈ యుగానికి ఆఖరి యుద్ధం. ఆ ఆఖరి యుద్ధానికి సిద్ధం చేసింది 6వ పాత్ర. యుద్ధం రెడీ అవ్వట్లా, యుద్ధానికి రెడీ అయ్యింది, ప్లేస్ రెడీ అయ్యింది. ఈ నోట్లోంచి ఆత్మలు వెళ్ళిపోయి జనాలందరినీ రెడీ చేసుకుని ఎక్కడికి తీసుకొచ్చిందంట? అది మెగిద్దోన్ అనే కొండ ప్రాంతం. ఆల్రెడీ అక్కడ యెహోషువ వాళ్ళు యుద్ధాలు చేసిన ప్లేస్ అది. మెగిద్దోను యెహోషువ వాళ్ళ కనాను ఎంట్రన్స్ ప్లేస్ అది. ఆ మెగిద్దోను ఇప్పుడు ఇరాకుల ప్లేస్ అది. అక్కడికి ఈడు బ్యాచ్ని అందరినీ తీసుకొచ్చాడండి. ఎందుకు అయి ఉంటుంది? బుర్రకాయలు ఉంటే యుద్ధం చేయడానికి వచ్చారు. ఎవరితో యుద్ధం చేయడానికి వచ్చాడు? గట్టి చెప్పాలి అందరూ. దేవునితో యుద్ధం చేయడానికి. దేవుడు కనపడ్డాడు ఆడికి? రాజులకు కనపడ్డారు వాళ్ళకి? 12వ అధ్యాయం చివర 3.5 సంవత్సరాలు దాచడానికి దేవుడు వాళ్ళకు స్థలాన్ని సిద్ధపరిచాడు. స్థలాన్ని దాక్కున్న వీడికి దొరకలా 3.5 సంవత్సరాలు. మొత్తానికి ఆడికి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. మన శత్రు బ్యాచ్ ఏదైతే ఉందో అది పలానా చోట ఉంది. ఏ పలానా చోట నాకు తెలిసిన అది అర్మగెద్దోను దగ్గరలో ఎక్కడో వాళ్ళు దాక్కున్నారు. ఆ దాక్కున్న చోట ఆడికి తెలిసిపోయింది. అందుకని అర్మగెద్దోను దగ్గర 15 కోట్లు 20 కోట్ల దగ్గర సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమంటే మిగిలిపోయిన శేషానికి అంతమంది అవసరమా? వీడికి చాలా చరిత్ర చూశాడు సైతానుగాడు. ఎలాంటి చరిత్ర చూశాడు అనుకున్నావు? 150,000 మంది శత్రు సైన్యం. ఇశ్రాయేల్ అందరూ అయిపోయారు, ఊదేద్దాం అనుకున్నాడు. ఈలోపు జనం 25,000 30,000 మంది ప్రభు అన్నాడు. ఎక్కువైపోయారు అంటాడు. పోయారు 10,000 మిగిలి ఎక్కువైపోయారు అంటాడు. 300 మంది సరిపోతారన్నాడు. 300 మంది 150,000 మంది కంటే 150,000 డివైడెడ్ బై 300 అంటే మనిషి ఎంతమందిని చంపాలో తెలుసా? 500 మంది. అంటే దేవుడు ఎలా లెక్కేసుకున్నాడంటే మా ఓడు ఒకడు 500 మందిని లేపెత్తాడులే. నిజమే, వీళ్ళు పడుకున్నారు, వాళ్ళు చచ్చిపోయారు. నిజంగా 150,000 మంది చచ్చిపోయారు. కొన్నిసార్లు ఎందుకు లేరా బాబు షూ వేసుకుని అయినా యుద్ధం నేనేగా చేసి మీరు పడుకోండి పొద్దునకు లేపెత్తానని వాళ్ళు పడుకుంటే పొద్దున లేపేశాడు. ఇవన్నీ చూశాడు కాబట్టి వీడు ఎంతమందిని సెట్ చేసుకున్నాడు? 15 కోట్లు. అది చిన్న బ్యాచ్ అయినా సరే, చిన్న మంది అయినా సరే, దాంతో పెద్ద తంతే ఉంటుందిరా అని మొత్తం బ్యాచ్ అంతటిని వేసుకొస్తే ఇప్పుడు యుద్ధం నిమిషం జరిగితే చాలు. యుద్ధం నిమిషం జరిగితే ఇశ్రాయేలుకి అసలు సమస్య లేదు. అసలు తుడిచిపెట్టుకుని పోతారు ఇశ్రాయేల్. ఒక్క నిమిషం జరిగితే ఇశ్రాయేల్ తుడిచిపెట్టుకుపోతారు. యుద్ధానికి వాళ్ళని సిద్ధం చేస్తాడు అని చెప్పి ఒక మాట అక్కడ రాశాడు. ఇలాంటి నాశనం జరగబోతుంది భూమి మీద, ఇలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి భూమి మీద. అపవాది ఇలాంటి పనులు చేయబోతున్నాడు. కాబట్టి మనకిప్పుడు సూచన చెప్తున్నాడు. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. హల్లెలూయా. రక్షణ వలన మనకు ఒక వస్త్రం వచ్చింది. అది పరిశుద్ధుల నీతి క్రియలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు కదా, మనము విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డాం. ఎందుకు రక్షించబడ్డాం? ఎలా రక్షించబడ్డాం? అక్కడ ఉంది. విశ్వాసము ద్వారా కృపచేత. ఎందుకు రక్షించబడ్డాం? దాని క్రింద ఉంది. ఒకసారి తీస్తారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. 9వ వచనం, అది క్రియల వల్ల జరిగింది కాదు, దేవుడు కృప వలన ఇచ్చేశాడు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని. ఎందుకట?
వాటి యందు వేటి యందు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎలా రక్షించబడ్డాం? విశ్వాసం ద్వారా, కృప చేత. ఎందుకు రక్షించబడ్డాం? దేవుడు చెప్పిన నీతి క్రియలు చేయడానికి. ఆ నీతి క్రియలు ఏమని రాశాడో తెలుసా? వస్త్రము. ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను దొంగ వలె వస్తున్నాను, నీ వస్త్రం కాపాడుకో, ఈ గొడవల్లో నువ్వు ఉండవు. 16వ అధ్యాయం అయిపోయిందిక. 6వ పాత్ర వేశాడు, భూమి మీద ఏం జరగాలో జరిగిపోయింది. 7వ పాత్ర ఏం కాదు, సమాప్తం. చివరి నేను చెప్తాను. 6వ పాత్రతో భూమి మీద సాతానుగాడు ఏం చేయాలో అదంతా చేసి ఇంతటి విధ్వంసం జరగబోతుంది. కాబట్టి మీరేం చేస్తారో తెలుసా? మీ వస్త్రాన్ని మీరు కాపాడుకుంటే నేను దొంగ వలె వచ్చి తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనందరితో మాట్లాడుతున్నమాట. దొంగ వలె వచ్చినప్పుడే మనం వెళ్ళిపోవాలి. అక్కడ మిస్ అయ్యామా, వీటన్నిటిలో ఎక్కడో చోట మనం దొరికిపోతాం. ఆ విధ్వంసాల మధ్యన పెట్టాడు చూడండి మాట. పాత్ర వచ్చి ఎంతటి నాశనం. మన అందరం ఎందుకు ధైర్యంగా ఉన్నామంటే ఆళ్ళ కదా మనం ఏం ఫిక్స్ అయిపోయింటే మనం ముందు పోతామని. పోవడానికి రెడీగా ఉన్నాంటారా బాబట్టాడు. ఒకవేళ ఉంటామేమో అనుకున్నవాడికి ఎలా ఉంటుంది అది? అమ్మ బాబాయ్, ఏడు సముద్రం రక్తం అయిపోతే ఏం తాగుతాను? చేపలు ఎక్కడ దొరుకుతాయి? నీళ్ళు, జలధారలు, చెరువులు. సూర్యుడేమో లైట్ వేసి ఆరిపినట్టు, ఒకసారేమో చీకటే, ఒకసారేమో వెలుగు. ఎవడ కాపాడతాడనుకున్నా ఆడి సింహాసనం ఎగిరిపోయింది. ఆడికే దిక్కులేదు, ఆడు రోడ్డుని పడ్డాడు. ఆడు మళ్ళీ జనాల్ని. ఇదంతా చూస్తే లోప పుండ్లు ఉండిపోయేవాడికి ఇదంతా బైక్ వెళ్తుంది. మనం అందరూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కాబట్టి మనం పైనుంచి చూస్తున్న వాళ్ళలాగా ధీమాగా వాళ్ళ పని అలా అయిపోద్దా అనుకుంటున్నాం. కింద కనుక ఉంటే అది నీ పనే. అందుకే యేసేమన్నాడు తెలుసా? నేను దొంగ వలె వస్తున్నాను, ఏమీ చేయొద్దు, నీ వస్త్రాన్ని కాపాడుకో చాలు, నేను పట్టుకెళ్ళిపోతాను. హల్లెలూయా. ఏమొద్దు, నువ్వు నీ వస్త్రాన్ని కాపాడుకో, నువ్వు ఏం ఓడబడి చేయొద్దురా బాబు, నీ వస్త్రాన్ని కాపాడుకో, నీతి క్రియలు చేయి. అది మిస్ అవనుకో, నేను నిన్ను మిస్ అవను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ ఏముంది? 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుంచి వచ్చాను. ఆలయపు గర్భం ఉందట. ఆలయం ఉంది కదా, ఆలయం లోపల సింహాసనం ఉందంట. ఇప్పుడు దాకా తెలియదే మనకు సమాచారం. సియోను కొండ మీద సింహాసనం చూసాం. ఇంకోటి ఎక్కడుందో తెలుసా? దేవాలయము లోపల గర్భాలయం. అంటే యేసుక్రీస్తు పరలోకంలో ఎటు చూసినా ఆయనే ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎటు చూసి ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉండడం అనడానికి లేదు. ఇక భూమి మీదే ఎక్కడిద్దరుంటే అక్కడ ఉంటాను, ఒంటరిగా ఉంటే రహస్యంలో చూస్తానని ఇక్కడే అన్ని చోట్ల ఉన్నవాడు. ఆయన అందరిలో ఉన్నవాడై ఉన్నాడని రాయబడింది. ఇక్కడే అందరిలోనే ఉన్నప్పుడు పరలోకంలో అంతా యేసుమయం. అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా రాయాలంటే అలా రాయాలి. అంతా యేసుమయమే. పరలోకమంతా యేసే ఉంటాడు. గర్భాలయములో నుంచి అంట స్వరం ఏమనొచ్చింది? సమాప్తం. సమాప్తం. ఏదైనా లింక్ గుర్తొస్తుందా మీకు? యూఫ్రటీస్కో లింక్ గుర్తొచ్చింది. సముద్రం ఎర్ర కావడానికి, జీవులన్నీ చచ్చిపోవడానికి ఓ లింక్ గుర్తొచ్చింది. సమాప్తం. సమాప్తం అంటే ఏంటంటే సిలువ మీద సాతానుగాడు చేసిన నష్టం ఉందే ఏదైనా తోటలో సాతానుగాడు ప్రారంభించిన నష్టానికి సమాప్తం. సమాప్తం. ఈ పండు తింటే చచ్చిపోతారన్నాడు. సమాప్తం ఏంటో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. సాతాను తెచ్చిన శాపానికి, మానవులకి తెచ్చిన శాపానికి అది సమాప్తం. ఏంటి? సిలువ మీద పలికిన మాట సమాప్తం. మానవులకి తెచ్చిన శాపానికి సమాప్తం. మరి ఈ సమాప్తం దేనికి? మనిషి తప్పు చేసినప్పుడు శపించబడ్డవి ఎన్నో తెలుసా మీకు? మానవుడు శపించబడ్డాడు, సర్పము శపించబడింది. ఆ శాపాన్ని తీయడు, పెంచుతాడేమో కానీ తెచ్చినోడు ఆడే కాబట్టి. ఇంకొకటి శపించబడి, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రకృతి శపించబడి ఉంది, సృష్టి శపించబడి ఉంది. ఇప్పుడు దేవుడు సమాప్తం దేనికి చెప్తున్నాడో తెలుసా? సృష్టి యొక్క శాపానికి. సిలువ మీద
మానవుల శాపానికి, మానవుని మరణదాస్యానికి విమోచన కలిగించాడు. ఇక్కడేంటో తెలుసా, సృష్టి కూడా ఒక దాస్యములో ఉంది. మానవుడు మరణదాస్యంలో ఉన్నాడు, సృష్టి ఒక దాస్యంలో ఉంది, సృష్టి ఒక శాపంలో ఉంది. దానికి ఆయన సమాప్తి పలుకుతున్నాడు. సమాప్తం అన్నాడు. సమాప్తం అన్న తర్వాత ఎలాగో నేను చెప్తాను, కానీ చదువుకుందాం ముందు. అక్కడ అనగానే అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను. అస్తమానివి వస్తుంటాయి. అవి వచ్చినాయి అంటే ఏదో నష్టం జరుగుతుందన్నమాట. పెద్ద భూకంపం కలిగిందంట. మనుషులు భూమి మీద పుట్టింది మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు. అది అంత గొప్పది. అబ్బో, ప్రసిద్ధమైన మహాపట్నం 3 భాగములైన వదలట్లేదండి. దీన్ని చంపేశాడు, తగలెట్టేశాడు. ఇంకా చల్లారలేదు కొడుపు. ఆయన మంట చల్లారలా ఏం చేశాడు తెలుసా, 3 ముక్కలు. సరదాగా అంటారు కదా, కొడితే 3 ముక్కలు అయిపోతావని. ఎట్టకరంగా 3 ముక్కలు చేసేస్తాను రా అంటాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందేమో ఆ మాట. పట్టణం ఏమైందో తెలుసా, 3 ముక్కలు అయ్యింది. ఎందుకు 3 ముక్కలు చేశాడు? అన్ని జనుల పట్టణములు కూలిపోయాను. అదే కాదట, ఆ పట్టణం కూలిపోయింది, మిగతా పట్టణాలు ఏమైనా ఉంటాయి అన్నీ కూడా కూలిపోయినాయట. తన తీక్షణమైన, ఈ మాట గుర్తుపెట్టుకోండి, తన తీక్షణమైన ఉగ్రతైన మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేశారండి. ఎందుకు పట్టణాన్ని ముక్కలు చేశాడంటే, ఎవరో వెనకాల నుంచి గుర్తుచేస్తారంట, ప్రభువా ఇంకా ఉందని జ్ఞాపకం చేశారంట. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా, పట్టణాన్ని 3 ముక్కలు చేశాడు, మిగతా పట్టణాలన్నీ కూల్చేశాడు. దేవుని ఉగ్రత, దేవుని తీక్షణమైన ఉగ్రత గల మద్యపు పాత్రే ఆఖరిది. ఆఖరి పాత్ర దేవుని యొక్క తీక్షణమైన, అంటే ఇంకా పీక్స్ అన్నమాట. ఇంకా దేవుని యొక్క తీవ్రమైన అంటే తీవ్రమైన ఉగ్రత పాత్రట అది. చూడండి 20వ వచనం. ప్రతి ద్వీపము పారిపోయింది. అంటే ఆ ఉగ్రత జరిగిన తర్వాత, ఉగ్రత ఎప్పుడు జరుగుతుందో నేను తర్వాత చెప్తాను. ప్రతి ద్వీపము పారిపోయింది. పర్వతాలు దారుణంగా ఉంది మాట. పర్వతాలు కనబడలేదంట. అంటే చూత్రాడు పైనుంచి, ఆహాను పర్వతాలు వెళ్ళిపోయినాయి ఎక్కడికో, ఇంకా కొడితే ఎక్కడ పోయిందో తెలియదు కది. పర్వతాలు కనబడకపోయాను. 5 మణుగుల బరువుగల పెద్ద వడగళ్ళు ఆకాశం నుంచి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి. ఈ 7వ దాంట్లో సమాప్తం అని పలికి పెద్ద భూకంపం, మహాపట్నం 3 ముక్కలు, పట్టణాలన్నీ కూలిపోయినాయి. పెద్ద పెద్ద మణుగులున్న ఈ గడ్డలో వడగళ్ళు వచ్చి జనాలు చంపేస్తున్నాయి. సైనికులు ఎక్కడున్నారు? అరిమిగద్దం దగ్గర ఉన్నారు. మిగతా జనాభా వడగళ్ళ కింద ఉంటారు. ఎక్కడ ఉంటారు? వడగళ్ళ కింద ఉంటారు. కొండలు ఎగిరిపోయినాడు, కొండలతో పాటు అందులో ఉన్నవాడు ఆడి అక్కడ ఉన్నాడు, పోయి కనబడ్డాక ద్వీపములన్నీ, అంటే సముద్రం ఏం చేసిందంటే ద్వీపాలను ముంచేసింది. సునామీ వచ్చి ఒక 10 కిలోమీటర్ల లోపలికి, 5 కిలోమీటర్ల లోపలికి వస్తుందని తెలుసు మనకి. ద్వీపాలను ముంచేసిందంట. అది కనపడలేదు. భూమి మీద ఈ భూకంపాలు తప్పకి ఇలా కుదిపేసి ఉంటాడు. ఈ గుట్టలోకి కొండలు సెట్ అయిపోయి అంతా లెవెల్ అయిపోయి ఉంటుంది. మొత్తం కొండలు కనపడలేదు ఎవడికే. బాడీలన్నీ అందులోనే. ఎవడన్నా పరిగెడుతుంటే పైనుంచి పెద్ద 5 మణుగులు వచ్చి నెత్తి మీద పడిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. ఎంతటి భయంకరమైంది ఎక్కడ జరిగింది? 7వ పాత్ర పోసినప్పుడు సమాప్తం. ఎప్పుడు సమాప్తమైంది? ఎలా సమాప్తమైంది? 19వ అధ్యాయంలోకి వెళ్దాం. 19వ అధ్యాయంలో ఏం జరిగింది? అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు. అదేగా మనం చూసాం. పెళ్ళి అయిపోయింది అక్కడ. తర్వాత ఏం జరిగింది? 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అంటే ఏం చెప్తుంది ఈ వచనం? మనకేం చెప్తుంది? ఎవరో పైనుంచి వస్తున్నారు. అందుకే నేను మొదట గుర్తు చేశాను. తలుపు తెరవబడితే కింద నుంచి ఎవరినో పైకి పిలుస్తున్నారు. పరలోకం తెరవబడుతుందంటే పైనుంచి ఎవరో వస్తున్నారు. తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామం గలవాడు. ఎవరైనా పేర్లు ఉన్నవాడు ఎవరు?
యేసుక్రీస్తు 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఏ కలర్ గుర్రం అండి? తెల్లని గుర్రం వేసుకుని. మీకు ఏమన్నా లింక్స్ గుర్తొస్తున్నాయా? 6వ అధ్యాయంలో మొదటి ముద్ర విప్పినప్పుడు డూప్లికేట్ ఒకడు వచ్చాడు తెల్లని గుర్రం వేసుకుని. ఈసారి ఒరిజినల్ వస్తున్నాడు, సేమ్ తెల్లని గుర్రం వేసుకుని వస్తున్నాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. ఎందుకు వస్తున్నాడట? యుద్ధం జరిగించడానికి. యుద్ధం ఎందుకు? ఆడున్నాడు అటుపక్క రెడీగా. అర్మగెద్దోను ప్రాంతంలో యుద్ధం చేయడానికి వాడు రెడీగా ఉన్నాడు. ఎవరితో యుద్ధం చేయడానికి? దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి వాడు రెడీగా ఉన్నాడు. అందుకని వాడితో యుద్ధం చేయడానికి యేసయ్య దిగుతున్నాడు కిందకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నేత్రములు మనకు అర్థమైపోయింది ఇక్కడ. అగ్ని జ్వాలల వంటి, అంటే చాలా మంట మీద ఉన్నాడు. అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఎందుకంటే రాజులకు రాజు అయిన వ్రాయబడిన ఒక నామం ఆయనకి కలదు. అది ఆయనకి తప్ప ఎవ్వరికి తెలియదట. ఇదేటో రాయలేదు బైబిల్లో. యేసు ప్రభువుగా పేరు ఉంది, ఆ పేరు ఆయనకి తప్ప ఎవరికి తెలియదట. ఇంకో పేరు అన్నమాట అది. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని, అంటే ఎర్రని బట్టలు, తెల్లని గుర్రం, ఎర్రని బట్టలు, రక్తంలో ముంచబడిన అంటే రక్తం గార్చిన క్రీస్తు అని మనకి గుర్తు చేస్తున్నాడు. మరియు దేవుని వాక్యమును నామం ఆయనకి పెట్టబడింది. ఇంకా క్లారిటీ వచ్చేసింది. పరలోకమందున్న సేనలు. ఎవరా సేనలు? శుభ్రమైన తెల్లని నారబట్టలు. ఇందాక చూసాం 19:7 గొర్రెపిల్ల భార్యకి శుద్ధమైన నారబట్టలు వేశాడు, శుభ్రంగా విందు పెట్టాడు, తిని శుభ్రంగా పడుకుందాని దగ్గరికి లెగాలి, యుద్ధం ఉంది. వాళ్ళు కూడా శుద్ధమైన నార వస్త్రములు ధరించుకుని వాళ్ళ కూడా తెల్లని గుర్రములు ఎక్కి, స్తోత్రం, హల్లెలూయా. అంటే తెల్ల బట్టలు వేసుకుని తెల్లని గుర్రాల మీద కోట్ల మంది ప్రజలుంటే ఫ్రంట్ లైన్లో ఫ్రంట్ యేసు ప్రభు తెల్లని గుర్రం మీద ఎర్ర బట్టలు వేసుకుని ఆ సీన్ ఎలా ఉంటుందో, ఆ సీన్ ఎలా ఉంటుందో వేసుకుని వచ్చేస్తున్నారట. దేనికి వస్తున్నారు? జనములు కొట్టుటకై ఆయన నోటి నుంచి వాడిగల ఖడ్గం బయలు వెళ్ళుచున్నది. ఆయన ఇనపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రక్కును. ఇందాక చూసారా 16వ వచనం 16వ అధ్యాయంలో. అంటే ఇది ఎక్కడిది? ఇది సీను 16వ అధ్యాయంలో యుద్ధానికి వాళ్ళు రెడీ అయినప్పుడు వాళ్ళతో యుద్ధం చేయడానికి, సమాప్తం చేయడానికి వస్తున్నాడు. ఎవరిని తీసుకుని? దేవుని కుమారుడు. దేవుని కుమారుల్ని తీసుకుని వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? భూమి మీదకి. ఎందుకు వస్తున్నాడు? యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఏ పని పూర్తి చేయడానికి? దేవుని తీక్షణమైన ఉగ్రత. ఆ ఉగ్రత, ఫైనల్ ఉగ్రతను తీసుకుని వచ్చి సమాప్తం చేయడానికి క్రీస్తు తన 1000 పరిశుద్ధులతో ఈ లోకానికి వస్తున్నాడు. హల్లెలూయా. దీనిని గురించి యోధా ఇలా అన్నాడు కదా, వీళ్ళందరూ మామూలు కాదండి, వీళ్ళు చూసేశారు మొత్తం. యోధా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకుని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించేలాగన్నట. మంచి రైమింగ్లో రాశాడులే ఇక్కడ. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు. చూడు ఎంత రైమింగ్ ఉందో. తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన 1000 పరిశుద్ధుల పరివారముతో వచ్చిన. గట్టిగా స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎప్పుడోడు చెప్పాడు దీన్ని? ఆదాము మొదలుకుని 7వాడు అంటే 10 కొంపలు ఉన్నాయి అక్కడ. గట్టిగా భూమి మీద 10 కొంపలు ఉంటే అందులో ఉన్నవాడు ఒకడు. తర్వాత ఇంకా మన దగ్గర జరగలేదు, ఇంకా తర్వాత జరిగేదాన్ని దర్శనం చూసి వాళ్ళ పిల్లలతో చెప్పాడంట, రే ఒకరోజు భక్తిహీనులైన వారికి తీర్పు తీర్చడానికి, వారి భక్తిహీన క్రియలు బట్టి, వారి భక్తిహీన మాటలను బట్టి తీర్పు తీర్చడానికి ప్రభు 1000 పరిశుద్ధులు. 1000 అంటే 1000. అక్కడ ఉన్న మాటకు అర్థం ఏంటంటే అన్కౌంటబుల్, కౌంట్లెస్, ఎవడో లెక్కింపజాలని విస్తారమైన ప్రజల్ని వేసుకుని భూమి మీదకి వస్తాడ్రా అని చెప్పాడు. వాళ్ళ పిల్లలకు చెప్పాడు, వాళ్ళ పిల్లలకి చెప్తే వాళ్ళ పిల్లల యోధా నాన్న యోధాకి చెప్తే యోధ రాసేసాడు. దీంట్లో ప్రవచనం ఎక్కడికి పోలేదు, దాన్ని ప్రభు నెరవేర్చుటకు వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే తన 1000 పరిశుద్ధులను తీసుకుని సమాప్తి చేయడానికి వస్తున్నాడు. ఏం సమాప్తి? ఈ సృష్టి యొక్క శాపమును, మానవ శాపమును సిలువ మీద సమాప్తి చేస్తే సృష్టి శాపమును ఆయన సమాప్తి చేయడానికి వస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం
19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఏం చేస్తుందంట, మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెడుతుంది. చూసుకోండి, సృష్టి ఏం చేస్తుందంట, దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే దేవుని కుమారులందరూ కనపడాలని ఎప్పుడో ప్రత్యక్షమవుతారట. ఆ ప్రత్యక్షత కొరకు తేరి చూచుచు ఎదురు చూచుచున్నది, ఎంతో ఆశతో వెయిట్ చేస్తుందట. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో ఉంది. మానవుడు మరణదాస్యంలో ఉంటే దాన్ని సిలువ మీద చనిపోయి సమాప్తి చేశాడు. ఇప్పుడేంటి, సృష్టి నాశనానికి లోనైన దాస్యములో నుండి విడిపించబడాలని. ఎలా విడిపించబడతాడంట, దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందాలి, నేను కూడా మహిమగల స్వాతంత్రం పొందాలని నిరీక్షణ కలిగి ఉందట. ఈ సృష్టిని చూస్తే జాలిపడాలి, దానికి కూడా ఒక సెన్స్ ఉందండోయ్, సెన్స్ ఉంది. ఆకాశానికి భూమికి ఈ సృష్టి అంతటికి ఒక సెన్స్ ఉంది. అది ఎదురు చూస్తుందంట. దేవుని పిల్లలందరూ ప్రత్యక్షమవుతారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు నేను దాస్యంలోంచి బయటపడతానా, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందిలో ఉందట, ఆ ఇబ్బందిలోంచి నేను బయటపడతానా, ఎప్పుడు నాకు మహిమగల స్వాతంత్రం పొందుతానని ఎదురు చూస్తుందట. ఎందుకు ఈ దాస్యంలోకి వెళ్ళిందంటే స్వేచ్ఛగా కాక తనకు తానుగా వెళ్ళలేదట. దానిని లోపరచని వాని మూలముగా వ్యర్థపరచని ఎవరో అట దానిని దాస్యములో లోపరిచారట. ఎవరు లోపరిచారు? ఆదాము అవ్వలు. ఆదాము మెయిన్. ఆదాము వలన సృష్టి అంతా ఏమైంది, దాస్యంలోకి పోయింది. మళ్ళీ ఎవరు విడిపించాలి? ఆదాము దేవుని కుమారుడు అనబడెను అని లోకాసువార్తలో ఉంది. దేవుని కుమారుని వల్ల దాస్యంలోకి వెళ్ళింది కాబట్టి యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా, దేవుని కుమారులందరినీ వేసుకొస్తున్నాడు దాస్యం నుంచి విడుదల చేయడానికి. హల్లెలూయా. అర్థమైందా సీను? లింక్స్ చూడండి. మరణం వచ్చినందుకు మరణించాడు, దేవుని కుమారుని వల్ల శాపం వచ్చినందుకు ఆయన దేవుని కుమారుడిగా వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ దేవుని కుమారులు చేస్తున్నారు. యేసు ప్రభు దేవుడికి పుట్టాడు, దేవుడు తర్వాత వచ్చాడు, దేవుడు తయారు చేశాడు, దేవుడు కన్నాడు. దేవుని కుమారుడిగా ఎందుకు వచ్చాడో తెలుసా, కుమారుని వలన సృష్టి శపించబడింది, కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. అందుకే ఆయన కుమారుడై ఆయన వరుసలో మనల్ని అందరినీ కుమారుల్ని చేశాడు. ఈ కుమారులందరూ ప్రత్యక్షమైనప్పుడు ఏంటంటే, ఇప్పుడు దీన్ని చూడండి, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. చాలా ప్రసవేదన అని దేన్ని అంటారు? ఒక వ్యక్తి భరించలేనంత బాధ వచ్చినప్పుడు, చీటికి మాటికి చిన్న కష్టం వస్తే యోబుకి రాలేదట అంటాం ఊరికనే వస్తే, అది యోబుకి సంబంధమే లేదు. వీడికి 50,000 పోతే అరే బాధపడకరా, యోబుకి పోలేదేట అంటాడు. యోబుకి పోవడం ఏంటి, నీకు పోవడం ఏంటి? కాలు ఇరిగిపోయింది అనుకో, లేదా ఒళ్ళంతా ఏదన్నా స్కిన్ ఎలర్జీ ఉందనుకో, యోబుకి రాలేదట తట్టుకోరా అంటాడు. వీళ్ళు లారీ పోయిందనుకో, రే యోబు ఆస్తి అంతా ఒకరోజు పోయిందిరా, యోబు కూడా ఎందుకురా, యోబుకి దీనికి ఏమైనా పోలికుందా? అలా చిన్నదానికి చాలా బాధగా ఫీల్ అవుతావు. బైబిల్ అలా చెప్పదు. ప్రసవ వేదన అని వాడిందంటే అర్థం ఏంటంటే నలిగిపోతుంది, చాలా వేదనకు గురి అవుతుందని. సృష్టి యావత్తు చాలా వేదన ఎందుకు వెయిట్ చేస్తుంది? ఇప్పుడు ఎవరు రావాలని వెయిట్ చేస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్షం అవ్వాలని వెయిట్ చేస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షమైతే ఏమవుతుందట, అది దాని శాపము నుంచి విడుదలైపోద్దట. అందుకు ప్రభు ఏం చేస్తున్నాడంటే వేవేల పరిశుద్ధుల్ని తీసుకుని దేవుని కుమారుని తీసుకుని, మనం ఏమైనా యుద్ధం చేస్తామంటే సైతాంతో, మనం ఏం చేయం, ఊరికి వెనకాల ఫాలోయింగ్ షోయింగ్ అంతే. వెనకాల ఊరికి ఆయన వెళ్తున్నాడు కదా అని గుర్రాల మీద షో చేస్తున్నాం. కానీ దేవుడు ఎందుకు తీసుకొస్తాడో తెలుసా, మనందరి పాదాలు మోపబడగానే ఈ సృష్టి తన శాపము నుంచి విమోచించబడును. హల్లెలూయా. దేవుని కుమారులు ప్రత్యక్షమైతే అందుకు దేవుడు తన వేవేల పరిశుద్ధులను తీసుకుని వస్తున్నాడు. ఎక్కడికి వస్తాడు ఈయన? ఎక్కడికి వస్తాడు? అర్మగెద్దోను దగ్గర ఆ బ్యాచ్ ఉంది. అర్మగెద్దోను దగ్గరలో ఎక్కడో శేషించిన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈయన ఏం చేయాలి? రెండింటికి మధ్యలో దిగాలి ఇప్పుడు యుద్ధం చేయాలంటే. అందుకని ఆయన ఎక్కడికి వస్తాడో ఆ అడ్రస్ కూడా రాయించాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం. యుద్ధం చేయడానికి వస్తున్నాడు కదా, ఒక్క చిన్న హింట్ ఉంటుంది చూడండి. ఇక్కడ 14వ అధ్యాయం మొదటి వచనం, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. దేనికట? 2వ వచనం, ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను
అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను. మొత్తం బ్యాచ్ అంతా వచ్చేస్తారంట అక్కడికి, యెరూషలేము దగ్గరలోకి. ఇదంతా అక్కడ దగ్గరలో ఉన్నదే. యెహోవా దినము వచ్చుచున్నది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో. ఆ దినం ఏం జరుగుతుందట? యుద్ధం జరుగుతుంది. ఒకసారి ఇందాక చూసాం కదా, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు అనందా. ఎక్కడే ఉంది యుద్ధం రోజున? యెహోవా దినం. సరిపోయిందా? యెహోవా దినము, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము, యెహోవా దినము. ఒకరోజు కాదు, అది చాలా హింసలు ఉన్నాయి. ఫైనల్, దాని ఫైనల్ ఏంటంటే ఒక యుద్ధం, ఒక భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధం కొరకు అటుపక్కన శత్రువులు విస్తారంగా పోగై ఉన్నారు. యేసయ్య ఏం చేశాడంటే వేవేల పరిశుద్ధుని తీసుకుని వస్తున్నాడు. యేసు కదండి వస్తున్నది, చూసాం క్లియర్గా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో. ఎక్కడ? యెహోవా దినము వచ్చుచున్నది అని ఉంది. ఎవరు వస్తారు అక్కడ? అక్కడ ఏముంది మధ్యలో చూడండి. పట్టణములో సగం మంది చెరబట్టి పోదురు, అయితే శేషించిన వారు నిర్మూలం కాకుండా పట్టణములో నిలుతురు. శేషం ఉందంట అక్కడ. మనం అదే కదా చూస్తున్నాం, శేషం ఉంటుంది అక్కడ. అప్పుడు యెహోవా బయలుదేరి, ఇందాక ఎవరిని చూసాం బయలుదేరడం, ఏదో పని ఉన్నాడు చూడండి, తలుపులు తీసుకుని బయలుదేరాడు, గేటు తీసుకుని పరలోకం ఎత్తేసాడు. పరలోకం తెరవబడి యేసయ్య తెల్లని గుర్రం ఎక్కి అగ్ని జ్వాలల వంటి కన్నులతో ఎర్రని వస్త్రముతో యుద్ధం చేయడానికి వస్తుంటే జకర్యా ఏమని ప్రవచించాడో తెలుసా? యెహోవా యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడని ప్రవచించాడు. స్తోత్రం చెప్తాం. యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా అనే మాట ఉంది. అంటే వీళ్ళు ఎక్కడుండొచ్చు? ఇశ్రాయేలు శేషం ఒలీవ కొండకి యువతల, వాళ్ళు ఎక్కడున్నారు? ఒలీవ కొండకి అవతల అరుమిగదోన్ దగ్గర. వాళ్ళకి మధ్యన, లేదా వీళ్ళు ఇలా ఉంటే ఆ పక్కన ఉండొచ్చు, అక్కడన్నా దిగొచ్చు. మొత్తానికి ఆ ప్రాంతంలో ఒలీవ కొండ మీద మోపేశాడండి పాదాలు. యేసయ్య అంటే గుర్రాల మీద రావడం అంటే అలా కనబడ్డాడు. కిందకు వచ్చేసరికి కాళ్ళు మోపాడు. పాదాలు మోపితే కొండ మీద మరి ఎలా ఉంటుంది? ఆయన పాదాలు మోపగా ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకి నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తరం తట్టుకును, సగం కొండ దక్షిణ తట్టుకు 4 ముక్కలు అయిపోయిందండి. నెత్తి మీద వేసాడు కాళ్ళు, ఇంకేముంది, 4 ముక్కలు అయిపోయింది. అది విశాలమైన లోయ ఏర్పడిందంట. అది ఎందుకో తర్వాత చూద్దాం మనం. తర్వాత చూడండి, ఆ దినముల్లో కలిగిన భూకంపానికి మీరు భయపడి పారిపోయినట్లు 5వ వచనంలో మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. స్తోత్రం చెప్దామా? వస్తారని ఉందా? బయలుదేరినప్పుడు ఎవరిని వేసుకొచ్చాడు? పరిశుద్ధుల్ని. ఎవరిని వేసుకొస్తాడని అనుకు చెప్పాడు? పరిశుద్ధుల్ని. ఎవరిని వేసుకుని వస్తాడని జకర్యా చెప్పాడు? పరిశుద్ధుల్ని. అవును, ఇది నిజం. జకర్యా 14వ అధ్యాయం ప్రకటన 19వ అధ్యాయానికి ప్రవచనం. ఇది దానికి ప్రవచనం. పరిశుద్ధులందరూ వచ్చేదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని యెహోవా అంటే తెగ బాధపడిపోతుంటారు, కానీ ఇక్కడ ఏముంది? నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఆ యెహోవా దినమున ప్రకాశమానమగునవి సంకుచితులుగా కాగా వెలుగు లేకపోని చెప్పామా? దాని ముందేమవుద్ది? చీకటైపోద్ది. అన్నీ ఎలా కనెక్ట్ చేశాడు చూడు జకర్యా. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండునది, యెహోవాకు తెలియబడిన దినం. అది దేవుడు తెలుసు, పగల కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. దీన్నేమో బ్రహ్మ తీసేసుకున్నాడు. అస్తమయ కాలమున వెలుగు కలుగును. సాయంత్రం వస్తాడు, పొద్దున కాదు రాత్రిగా సాయంత్రం వస్తాడంటే భూమి మీద ప్రతిసారి ఎక్కడో చోట సాయంత్రం ఉంటుంది. ఆ ఒలీవ కొండ మీద ఈవినింగ్ ఉంటుందేమో అది. ఆ దినమున జీవజలములు యెరూషలేము నుండి పారి సగం తూర్పు సముద్రమునకు, సగం పడమటి సముద్రమునకు దిగును. వేసవి కాలమందును చలికాలమందు అలా జరుగును. యెహోవా సర్వలోకమునకు యుద్ధం అయిపోయిన తర్వాత ఏమవుతుందంట? యెహోవా సర్వలోకానికి రాజయుండును. అప్పుడు తెలుస్తుందంట జనాలకి, యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియను.
ఈ లోపు తెలియలేనందుకు తిట్టుకోవద్దు ఎవరిని, వాళ్ళకి బుర్రకాయ లేదు, తెలివితేటలేదు, బైబిల్ తెల్ల అనొద్దండి. దేవుడే అన్నాడు, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు జనులు తెలుసుకుంటారు. అప్పుడు దాకా రకరకాలుగా అనుకొని మనకు ముందు తెలిసింది స్తోత్రం అంతే. జనాలకి తర్వాత తెలియని దానివల్ల నష్టమేం ఫీల్ అవ్వలేదు దేవుడు, అప్పుడు తెలుసుకున్నా పర్లేదు అంటున్నాడు. కానీ యుద్ధానికి దిగుతాడన్నాడు. యుద్ధం ఎలా చేశాడు మరి? బయలుదేరి రావడం చూసాం, అక్కడ కింద దిగడం ఎక్కడ చూసాం, దిగిపోయిన తర్వాత లోయ రావడం చూసి, లోయలో నది వస్తుంది అంటే ఆల్రెడీ నీళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి కాబట్టి మళ్ళీ కొత్త వాటర్ ఏదో క్రియేషన్ ఏదో చేస్తున్నాడు. వచ్చే వారం చూసుకుందాం దాని సంగతి. చేస్తాడు, యెహోవా రాజు అయిపోతాడు, పరిపాలిస్తాడు. మరి యుద్ధం జరగాలి కదా. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. యుద్ధానికి వచ్చేవాడు యేసు ప్రభు అని పౌలు కూడా చెప్పాడు. ఎలా చెప్తాడంట, యుద్ధం ఎలా చేస్తాడంట? నోటి ఊపిరి చేత. అందుకనే కత్తి ఎక్కడ ఉందని రాశారు 19వ అధ్యాయంలో. నోటి నుంచి ఖడ్గం వస్తుంది. నోటి ఊపిరి, ఖడ్గం అంటే వాక్యే కదా. వచ్చంట పెద్దయుడేమో 20 కోట్ల మంది వేసుకుని ఉన్నాడు, ఈయనేమో జనాన్ని వేసుకొస్తా కింద నుంచి అనుకుంటారు వీళ్ళతో మనం ఫైట్ చేయాలన్నమాట అనుకుని ఉంటారు. వాళ్ళు మరి ఫుల్గా వైట్ అండ్ వైట్లో ఫుల్ జనం ఉన్నారు, ఆయుధాలు లేవు చేతిలో. ఈయన ఒక్కడికే చేతిలో లేదు, నోట్లో ఉంది ఆయుధం, నోట్లోంచి కత్తి వస్తుంది. వీళ్ళు అందరితో ఫైట్ చేయాలన్నమాట, ఓరాహోరీగా ఉంటుందన్నమాట. న్యూస్ ఛానల్ వాళ్ళు లైవ్ టెలికాస్ట్ భయంకరమైన ఓరీ జరగబోతుంది. తీరా దిగగానే ఆ కొండ 4 ముక్కలు వేసరికి నాకు తెలిసి ఎవడ గుండాడు కడుపులోకి జారిపోద్ది. అప్పుడు ఆయన యుద్ధం ఎలా చేశాడో తెలుసా? ఉఫ్ అని ఊదాడంట. ఇది వ్యాపారం. ఏసై సీన్లోకి వస్తే టింగులు బాంబులు పేలడాలు, పరలోకమందు మహాయుద్ధం జరిగాను. ఎందుకు? మిఖాయిలు చేస్తున్నాడు అక్కడ. యేసుప్రభు ఉంటే సీను రాడు కలటాటికి. ఇక్కడికి ఏంటంటే ఆయన ప్రజల కోసం భూమి మీద చాలా పని ఉంది, భూమి శాపాన్ని విడుదల చేయాలి, భూమి మీద ఇంకొక చాలా కాలం ఉండాలి, అందుకొచ్చాడు. మామూలుగా అయితే అంత పనేం లేదు. ఈ భూమి శాపంలో ఉండిపోయింది, దీన్ని శాపం నుంచి బయటికి తీయడానికి 1000 పరిశుద్ధులు తీసుకుని తెంపాలా. శాపం నుంచి విమోచించడంలో ఫస్ట్ వరుసలో ఉన్న దేవుని కుమారుడు ఈయనే కాబట్టి ఈయన గ్యారంటీగా అక్కడ ఉండాలి, ఆయన మోపాలి. వీటన్నిటి పనుల గురించి చాలా పనులు ఉన్నాయి కాబట్టి వచ్చాడు సీన్లోకి. వచ్చి రాగానే పేస్తాడు తుస్సుమంది అక్కడ. ఉప్పని హోదగానే మొత్తం అందరూ చచ్చిపోయారు. మరి సమాధి కార్యక్రమం ఎవడు చేస్తాడు? చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? సుమారు 15 కోట్లు. 15 కోట్ల. కరోనా టైంలో ఒకేసారి 30-40 శవాలు ఉంటే పొద్దున పట్టుకెళ్ళిన శవం సాయంత్రానికి అయ్యేది. 15-20కి 30 వస్తే 15 కోట్లు అంట. అందరూ చేస్తే వీళ్ళు కానీ ఇశ్రాయేల్ మాత్రం అదే పని మీద సమాధి చేస్తా కూర్చుంటారు. అందుకనే దేవుడు ఒక పని చేశాడు. సూర్యుని దగ్గర నిలబడిందంట ఓ దూత. మళ్ళీ ఓ దూత సూర్యుని దగ్గర నిలబడ్డాడు. చూడండి వీళ్ళందరూ ఎంత ఉన్నారో. 19వ అధ్యాయం మళ్ళీ అయిపోయింది. ఫైట్ రావడం వరకు ఉంటుంది, ఫైట్ ఉండదు అక్కడ. చూడు ఎలా చేశాడో దేవుడు రాయడం. 16వ వచనం చూసాడా? 15వ వచనం, దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టు తొక్కుని రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనే నామం ఆయన వస్త్రం మీద తొడ మీదన రాయబడి ఉంది అన్నాడు. దిగిపోయాడు. జకర్యా గ్రంథంలో ఒలీవ కొండ మీద దిగాడు. తెస్సలోని గ్రంథం ప్రకారం ఊదేసి చంపేశాడు. అయిపోయింది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రండి, ఎవరినో పిలుస్తున్నాడు. ఏముందంట? రాజుల మాంసం, సహస్రాధిపతుల మాంసం, బలిష్ఠుల మాంసం, గుర్రముల మాంసం, వాటి మీద కూర్చుండి వారి మాంసము, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసం తినుటకై దేవుని గొప్ప విందు. మళ్ళీ ఆళ్ళకో విందు ఉందంట. కూడి రండని ఆకాశం మధ్య నుండి ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. పైన పరలోకంలో గొర్రెపిల్ల భార్యకు విందు అయిపోయింది. ఇక్కడ భూమి మీద మళ్ళీ ఇంకో పార్టీ చేస్తున్నాడు. ఇప్పుడు రాజుల మాంసం ఎందుకు ఎత్తాడు? అందరు మనుషుల మాంసం ఒకలాగా ఉండొచ్చు కదా? ఉండదు. ఆ జీడిపప్పులు బాదం పప్పులు తిని ఆ టేస్ట్ వేరే ఉంటుంది. చూడండి, కౌజు పెట్ట ఒకలాగా ఉంటుంది, బ్రాయిలర్ ఒకలాగా ఉంటుంది, నాటుకోడి ఒకలాగా ఉంటుంది. ఒకటి తినే ఫుడ్ని బట్టి, తత్వాన్ని బట్టి టేస్ట్ మారుతుంది. కాబట్టి అన్ని లెక్కలు చూపిస్తున్నాడు. అంటే పక్షులను ఊరిస్తున్నాడు.
రాజుల మాంసం, సహస్రాధిపతుల మాంసం, పెద్దల మాంసం, డబ్బు ఉన్నవాళ్ళది, డబ్బు లేని వాళ్ళది, పేదవాళ్ళు, బయట మొత్తం అందరూ వచ్చండి. అంటే అందరి మాంసం ఉంది. గొప్ప విందు, దేవుడు చేస్తున్న విందు. అంటే ఆకాశంలో ఎక్కడెక్కడ ఉన్న ఈ భూమండలం అంతట్లో ఉన్న పక్షులన్నీ ఒకే చోటకి వచ్చి, లేకపోతే 20 కోట్ల మంది ఎన్ని రోజులు తింటది? కుళ్ళిపోకుండానే 20 కోట్ల మంది మాంసాన్ని తినేశాయి. అందుకే యేసయ్య ఇలాగంటాడు, ప్రభువా ఇది ఎప్పుడు జరుగును, ఎక్కడ జరుగును అని అడిగితే రాకడ గురించి చెప్పినప్పుడు పీనుగు ఎక్కడ ఉండునో గ్రద్దలు అక్కడ పోగవును, పీనుగు ఎక్కడ ఉండునో గ్రద్దలు అక్కడ పోగవును. పీనుగులు ఉన్నాయి, గ్రద్దలు వచ్చినాయి. గ్రద్దలు వచ్చి మొత్తం తినేస్తే అంతటితో కదా సమాప్తం. యుద్ధం పూర్తయింది, శాపం సమాప్తమైంది. ఎక్కడైతే గొడవ స్టార్ట్ అయిందో ఆదికాండం 3వ అధ్యాయంలో, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేతును. ఆ గొడవ ఇప్పుడు జరుగుతుంది. మనలో ఉన్న ఆత్మ వారిలో ఉన్న దురాత్మతో గొడవ పడుతున్నాడు. దేవుని ఆత్మ నా నోరు వాడుతున్నాడు, దురాత్మ వాళ్ళ నోరు వాడుతున్నాడు. కానీ ఒకరోజు నేరుగా దెబ్బలాడుకునే యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం పేరే అర్మిగద్దోన్. ఆ అర్మిగద్దోన్ యుద్ధంలో ప్రభు తన ఆగమన ప్రకాశము చేత, నోటి ఊపిరి చేత అపవాదిని ఆయన చంపుతాడు. వాడిని మొత్తానికి అపవాది సైనికులందరినీ చంపేస్తాడు. చూడండి 19వ వచనం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగము భూరాజులు వారి సేనలు కూడి ఉండగా చూచితిని. చూసారా, యుద్ధంకి మళ్ళీ ఏం జరుగుద్ది అనే దాన్ని మళ్ళీ కింద కంటిన్యూ చేస్తాడు, ఏమైంది అనే విషయాన్ని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి, ఆ క్రూర మృగము ఆ అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరు ఎక్కడై పడ్డారు? గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి తీసుకెళ్ళాలని పాడేశారు. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుంచి వచ్చిన ఖడ్గము చేత, ఉందా క్లారిటీ? నోటి నుంచి వచ్చిన ఖడ్గము చేత వధించబడి వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తిన్నాం. మరి పైనేటి? ఇదే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ఒక విషయాన్ని ఎత్తే దాన్ని క్లోజ్ చేస్తుంది, కానీ దాని మ్యాటర్ని మళ్ళా కింద కన్క్లూడ్ చేస్తుంది. చాలా క్లియర్గా మనకు అర్థమైందా? పక్షులు పిలిచారు, గొప్ప విందు అన్నాడు, ఆయన వచ్చి, కానీ ఏం జరుగుతుంది? మ్యాటరు మాంసం రెడీగా ఉందన్నాడు, వచ్చేయండి తినేయండి అన్నాడు. కానీ ఇక్కడేమవుతుంది? మళ్ళా అసలు ఎందుకు ఆ మాంసం ఉంది, ఎవరిదా మాంసం అనే విషయాన్ని 19వ వచనం నుంచి క్లియర్ చేస్తున్నాడు మనకి. గుర్రం మీద కూర్చున్న వాడితో యుద్ధం చేయాలనుకుంటే ముందు క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేశాడు. అప్పుడు ఆ మృగమును ఏమన్నాడు? తర్వాత అబద్ధ ప్రవక్తను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేశాడు. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుంచి వచ్చిన ఖడ్గము చేత వధించబడిరి. దీన్నే పౌలు ఏమని రాశాడంటే నోటి ఊపిరి చేత. ఖడ్గం అనగా ఆయన వాక్కు. ఆయన అన్నాడు అయిపో అని ఉంటాడు, ఇంకా అయిపోయింది దాని సీను. వారి మాంసమును పక్షులన్నయు కడుపారా తినెను. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది యుద్ధము యొక్క సమాప్తి. అందుకే 16వ అధ్యాయాన్ని నేను ఏమన్నానంటే ఎండ్. 16వ అధ్యాయం పూర్తవుతుంది అంటే అర్థం ఏంటంటే 19వ అధ్యాయం కూడా పూర్తయిపోయింది. 16వ అధ్యాయముతో ఈ యుగ సమాప్తి అయిపోయింది. ఆ 16వ అధ్యాయం మధ్యలోనే 19వ అధ్యాయం కూడా అయిపోయింది. 17, 18, 19 అధ్యాయాలన్నీ కూడా 16వ అధ్యాయం చివరికి పూర్తి అయిపోయినాయి. 20వ అధ్యాయం నుంచి కొత్త యుగం ప్రారంభం కాబోతుంది. మనం త్వరలో ఆ కొత్త యుగం గురించి చూడబోతున్నాం. అటు తర్వాత మరి 2 అధ్యాయాలు, అవి ఇంకా ఎక్కువ లింక్స్ కలిగినవి, వాటిని కూడా చూడబోతున్నాం. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం దాని అంతటినే పూర్తి చేసుకుందాం, లేదా ప్రభు చిత్తం కాకపోతే 2 వారాలు దాన్ని చూసుకుందాం. ఏదైనా దేవుడు మనకి సహాయం చేశాడు. ఇంతటితో ఈ యుగ సమాప్తి దగ్గరికి మనం వచ్చాం. హల్లెలూయా. యుగ సమాప్తి అయ్యింది. శాపము విమోచించబడ్డానికి ఒక మెట్టు వేయబడింది. శాపం ఎలా విమోచించబడుతుంది, దాని గురించి ఏమి రాయబడింది, దాని తర్వాత జరిగే సంఘటనలు ఏంటి అనే వాటిని మనం వచ్చే వారం చూడడానికి ప్రయత్నిద్దాం.
అయితే మరొక్కసారి ఈ వచనాన్ని చూద్దాం. 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. మనందరము మన నీతి క్రియలను, వస్త్రమును, రక్షణ వలన నీతి క్రియల ద్వారా వచ్చిన వస్త్రమును కాపాడుకుని ఈ ఉగ్రత నుంచి తప్పించబడుదుముగాక.